జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నారు మీరు. ఇప్పుడు వైసీపీలో చేరారు. ఎలా అనిపిస్తుంది మీకు? పాస్ట్ 10 ఇయర్స్ జర్నీ జనసేనతో. సో అలా ట్రావెల్ చేస్తూ ఉన్నా. ఈయన విధానాలు అవి నచ్చగా టీడీపీతో కలిసి వెళ్ళటం ఇలాంటివి నచ్చక కొంచెం మళ్ళీ 15 ఇయర్స్ ట్రావెల్ చేయాలని. సో ప్రజెంట్ ఉన్న పొలిటికల్ లీడర్స్ లో జగన్ గారు ది బెస్ట్ అండి. వైసీపీలో ఇప్పుడు మీరు టికెట్ ఆశిస్తున్నారా? వైఎస్ జగన్ మీరు పార్టీలో చేరినప్పుడు కలిసినప్పుడు ఏమన్నారా? కాపు సామాజిక వర్గం పెద్ద ఎత్తున జనసేన పవన్ కళ్యాణ్ వెంట నిలిచారు. కూటమికి మద్దతుగా ఓట్లేసిన పరిస్థితి. సో ఇప్పుడు ఆ కాపులో చీలిక వచ్చిందని మీరు భావిస్తున్నారా? కాపులు నెక్స్ట్ ఎలక్షన్ కి కూటమికి అయితే ఓటేసే పరిస్థితి ఉండదు. పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీ అంచనా ప్రకారం? ఎందుకంటే 12 ఏళ్ళు మీరు ఆ పార్టీతో ప్రయాణం చేసిన మీ అనుభవం నేపథ్యంలో జనసేన పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది? పార్టీకి భవిష్యత్తు లేదు. జనసేన పార్టీకి స్లోగా ప్రజారాజ్యం ఎలా కనుమరుగైపోయిందో. పవన్ కళ్యాణ్ నుంచి కాపు సామాజిక వర్గం ఏం ఆశించింది, తాము ఆశించింది ఏం ఆయన చేయలేదని ఇప్పుడు అనుకుంటున్న పరిస్థితి. జనసేన వచ్చినాక ఇంకా దారుణం అయిపోయింది పరిస్థితి. సరే ఇక చెప్పండి, జనసేన నుంచి వచ్చారు కదా, జనసేన పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది పెద్ద పెద్ద నేతలే స్టార్టింగ్ లో ఆ పార్టీలో కనిపించారు, తర్వాత వాళ్ళ పార్టీని వీడిపోయిన పరిస్థితి. అలా ఎందుకు జరిగింది? తర్వాత వాళ్ళు కనుమరుగు కూడా అయిపోయారు. ఆల్మోస్ట్ వాళ్ళు కనిపించట్లేదు. వాళ్ళ పొలిటికల్ కెరీర్ కూడా స్టాప్ అయినట్టే అనుకో. మీరు చూస్తే అండి పార్టీలో జాయిన్ అయిన వాళ్ళ స్టేటస్ చూడండి. జనసేన పార్టీ స్థాపించి ఇప్పటికీ దాదాపు 12 ఏళ్ళు అవుతున్న పరిస్థితి. ఇప్పటికీ ఆ పార్టీ సంస్థాగత నిర్మాణం జరగలేదనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. సో ఇది ఎందుకు జరగలేదు? పవన్ కళ్యాణ్ లో ఏమైనా లోపం ఉందా? పార్టీ అంటే ఫస్ట్ నుంచి కూడా ఆయన డెవలప్ చేయట్లేదండి. కులభావంతో ఓటేయండి అన్నారు. అనేక రకాల మీటింగ్లు క్షేత్రస్థాయిలో జనసేన కార్యకర్తలకు ఎలాంటి పనులు జరగడం లేదని ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. ఇది ఎంతవరకు కరెక్ట్? సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు ఉన్న పిఠాపురంలోనే కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు. ఇవ్వకపోతే మనోహర్ గారిని కొడతాకి వెళ్ళారు ఒకరోజు తాడేపల్లిగూడ మీటింగ్లో వాళ్ళ బ్యాచ్ అంతా. సో జనసేన పరిస్థితి ఏంటి? రోజు రోజుకు జనసేన ఎమ్మెల్యేల చుట్టూ ఇటువంటి లైంగిక వివాదాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? గతంలో నువ్వు ఏదైతే నాటుతావో, నువ్వు ఏదైతే ఇస్తావో తిరిగి వస్తుంది. భవిష్యత్తులో కాపులు ఆంధ్రాకి ముఖ్యమంత్రి అవకాశం ఉందంటారా? అసలు సినిమా వాళ్ళు అవ్వదండి. సినిమా వాళ్ళ వల్ల ఆ కులాలకు డ్యామేజ్ జరుగుతుంది కానండి సినిమా వాళ్ళు. హాయ్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల గత కొద్ది కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీలోంచి ప్రధాన నేతలు చేరుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో తాజాగా జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెంట నిలిచినటువంటి గంగా సురేష్ ఇటీవల వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. సో ఆయన్ని అడిగి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా కాపుల్లో ఏదైతే ఒక అంతర్మథనం మొదలైందనే వార్తలు వినిపిస్తున్నాయో ఈ విషయాలపై ప్రధానంగా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ అందరికీ నమస్తే. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నారు మీరు. ఇప్పుడు వైసీపీలో చేరారు. ఎలా అనిపిస్తుంది మీకు? అంతే మంచిగానే ఉందండి ప్రస్తుతానికి అయితే. యాక్చువల్గా పాస్ట్ 10 ఇయర్స్ జర్నీ జనసేనతో. సో అలా ట్రావెల్ చేస్తూ ఉన్నా. ఈయన విధానాలు అవి నచ్చగా టీడీపీతో కలిసి వెళ్ళటం ఇలాంటివి నచ్చక కొంచెం మళ్ళీ 15 ఇయర్స్ ట్రావెల్ చేయాలంటాం ఇలాంటివి నచ్చగా. సో యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొలిటికల్ కెరీర్ కోరుకునే యూత్ ఉన్నారో సో వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ కల్పించట్లేదు. సో ఇలాంటి ఇబ్బందులు ఉండే సిచ్యువేషన్లో మేము బయటకు వచ్చాము. సో మాకు కొంచెం బెటర్ పార్టీ అనేది వైఎస్ఆర్సీపీ అని చెప్పి ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జనసేన పార్టీలో మీకు ఏం నచ్చలేదు, అలాగని ఇప్పుడు వైసీపీలో ఏం నచ్చిందని చెప్పి ఇక్కడ చేరారు? ఇక్కడ యాక్చువల్గా చాలామంది స్నేహితులు ఉన్నారండి. కొంచెం మంచిగానే వాళ్ళు ఈ పార్టీలో చూస్తూ ఉంటాం కదండి. ఏ పార్టీలో ఉన్నా పార్టీ ఆపర్చునిటీస్ ఎలా ఇస్తుంది, క్యాడర్ని ఎలా చూసుకుంటుంది అన్నీ చూస్తాం కదా. సో ఆ సందర్భంలో ఫ్రెండ్స్ ఉండటం వల్ల బెటర్ అనిపించి నేను ఇటు రావడం జరిగింది. 2024లో కాపులు ముఖ్యంగా రాష్ట్రంలో మెజార్టీ వర్గంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం పెద్ద ఎత్తున జనసేన పవన్ కళ్యాణ్ వెంట నిలిచారు. కూటమికి మద్దతుగా ఓట్లేసిన పరిస్థితి. సో ఇప్పుడు ఆ కాపుల్లో చీలిక వచ్చిందని మీరు భావిస్తున్నారా?
కాపు అంటే యాక్చువల్ నేను కాపు నాయకుడిని కాదండి. నేను ఒక జగన్ గారు ఎలాగా ప్రజానాయకుడు, మేము ఆయన ఫాలోవర్లుగా కార్యకర్తలుగా మేము కూడా అన్ని కులాలతో ట్రావెల్ చేస్తూ ఉన్నాము. అయితే పుట్టిందే కాపు కులమే. కొన్ని మీటింగ్స్ ఆర్గనైజ్ చేయడం వల్ల కొంచెం అలా చూడటం జరుగుతుంది. యాక్చువల్గా మేము మాతో అన్ని సామాజిక వర్గాలతో కలిసి మేము ట్రావెల్ చేస్తున్నాం. అయితే లాస్ట్ ఎలక్షన్ చూసుకుంటే కనుక 2019లో ఈయన కంప్లీట్ ఓడిపోవడం జరిగింది. సో అందరిలో అదొక బాధ ఉంది. సరే ఏదో పార్టీ పెట్టుకున్నాడు, ముందుకు వస్తాడు, డెవలప్ అవుతాడు, సరే ఓటు వేద్దాం అని చెప్పి న్యూట్రల్స్ కానీ వేరే పార్టీలో ఉండే కాపులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు సరే అని కామ్గా ఓటేసి రావడం జరిగింది. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో ఇది కూడా వర్కౌట్ అయ్యి సో మన అన్ని స్థానాల్లో వాళ్ళు గెలుచుకోవడం జరిగిందండి. సో భవిష్యత్తు చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ జనరల్గా ఒక రాజకీయ నాయకుడిని అంటే మీకు అధికారంలో లేడనుకోండి, ఎంతకాలమైనా చూస్తారు, అతను సపోర్ట్గా నిలబడతారు. ఒక్కసారి అధికారం వచ్చినాక అతని ఫాలోవర్స్కి వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తారు. చూసి వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేరనుకోండి, అంటే దేనికోసమైతే మనం పోరాడామో, దేనికోసమైతే మనం కృషి చేసామో అది జరగట్లేదు అనుకోండి అధికారంలో ఉన్నప్పుడు, సో ఇప్పుడే ఏం చేయలేదు ఇంకా భవిష్యత్తులో కూడా ఏం చేయడాన్ని డ్రాప్ అవడం జరుగుతుందండి. అలాంటి సిచ్యువేషన్లో కాపులు నెక్స్ట్ ఎలక్షన్కి కూటమికి అయితే ఓటేసే పరిస్థితి ఉండదు. జనసేనాని పవన్ కళ్యాణ్ నుంచి కాపు సామాజిక వర్గం ఏం ఆశించింది, తాము ఆశించింది ఏం ఆయన చేయలేదని ఇప్పుడు అనుకుంటున్న పరిస్థితి. జనరల్గా అంటే కంప్లీట్ గవర్నమెంట్ చూసుకుంటే ఏదో ఒక పార్టీకి ఒక ఎస్సీ కమ్యూనిటీ వర్గం ఎస్సీ సెల్ ఉంటుంది, ఎస్టీ సెల్ ఉంటుంది, బీసీ సెల్ ఉంటుంది. అలా కొన్ని సెల్స్ ఫామ్ చేసుకుంటారు, లీగల్ సెల్ అని, సో విద్యార్థి విభాగం అని అలా పెట్టుకుంటారు. ఈ జనసేన విషయానికి వచ్చి టీడీపీ పార్టీకి ఒక కాపు సామాజిక వర్గ సెల్ లాగా అయిపోయిందండి. ఈ ఒక సెల్ లాగా ఇది ఉంది. టీడీపీ వాళ్ళు మాకు చెప్తానే ఉండేవారు, అరే మీది కులసేనరా, మా కింద మీరు ఉండాలి, అవమానపరుస్తూనే ఉండేవారు. మాకు అర్థం కాదు, డిపెండ్ చేసుకునేవాళ్ళం. కానీ ఈ ట్రావెల్ అంతా చూస్తుంటే అదే పరిస్థితి కనపడుతుందండి గవర్నమెంట్లో. ఈ పదవుల్లో కూడా అంటే జనరల్గా ఏ గవర్నమెంట్ ఉన్నా ఒక 20% కాపులకు వస్తాయి అనుకోండి, ఆ కేటగిరీ అంతా జనసేన కేటాయిస్తున్నారు. ఇప్పుడు ఆ 20% మళ్ళీ అన్ని కులాలకి పంచుకోవాల్సి వస్తుంది. ఇందులో అంటే కాపుల ప్రాతినిధ్యం తగ్గిపోతుందండి ఈ పార్టీ వల్ల. ఏదైతే జనాలు ఎక్స్పెక్ట్ చేశారో కొంచెం మనం ప్రయారిటీ పెరుగుతుంది, ఇంపార్టెన్స్ ఉంటుందని ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది జరగట్లేదండి ఇక్కడ. సో దానివల్ల చాలా స్తబ్దుగా ఉన్నారు. అలాగా వాస్తవానికి కాపు సామాజిక వర్గం గతంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్ వెంట ఉన్నారు. ఆ తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ వెంట నిలిచి తెలుగుదేశంకు మద్దతు ఇచ్చిన పరిస్థితి. ఏం చూసి పవన్ కళ్యాణ్ను కాపులు నమ్మారంటే మీరేం చెప్తారు? అంటే యాక్చువల్గా అంటే కులంలో చూసుకుంటే కనుక కొంచెం లాంగ్ నుంచి దీన్ని అనాలిసిస్ చేసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉండేవారండి. ఆ లోకల్ పరిస్థితులు బట్టి, లీడర్లు బట్టి పైన సీఎం ఎవరు అవుతున్నారు ఏంటి చూసేవారు కాదు. లోకల్గా వాళ్ళకి ఏదన్నా పని ఉంటే కాపు నాయకుడు ఉండేవారు, లేకపోతే పొలిటికల్ లీడర్ ఉండేవారు, వాళ్ళకన్నీ సక్రమంగా చూసుకున్నారు ఏ ఇబ్బంది వచ్చినా సరే. ఈ ట్రావెల్లో 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. తర్వాత ఈ కాపు యువత అంతా కొంచెం ప్రయారిటీ పొజిషన్కి వర్క్ చేసుకుంటున్నారు. యూత్ వింగ్స్ అన్ని కొన్ని పొజిషన్లు తెచ్చుకుని యూత్ లీడర్స్గా ప్రమోట్ అవుతూ ఉన్నారు. ఆ టైంలో 2009లో మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది. సో ఇలాంటి టైంలో కొంచెం బాగా సెటిల్ అవుతున్నారు. ఈవెన్ 2009 తర్వాత మళ్ళీ ఏమన్నా ఎలక్షన్ వచ్చుంటే కనుక గవర్నమెంట్ కూడా కాపులకు సపోర్ట్ చేసేది. అంతమంది యువత ఈ పార్టీకి ఓన్ చేసుకుని వర్క్ చేస్తూ ఉన్నారు. 2009లో మళ్ళీ పీఆర్పీ రావడం, కొంతమంది మళ్ళీ తనకు ఆపర్చునిటీ ఇస్తాడని అక్కడికి వెళ్ళడం, మళ్ళీ అక్కడ జాయిన్ అక్కడ వర్క్ చేసుకుని ఆ పార్టీ మళ్ళీ తిరిగి ఇదే పార్టీలో కలవడం. ఒక పార్టీ నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ వస్తే వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఉండదు కదండి. అలాగే కాంగ్రెస్ నుంచి వెళ్ళి పీఆర్పీకి జాయిన్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చిన వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఉండదు. సో అయిపోవడం, మళ్ళీ 2014 ఈయన పార్టీ పెట్టడం, మళ్ళీ కొంతమంది వెళ్ళటం, అక్కడ ఎలక్షన్ కంటెస్ట్ చేయకుండా టీడీపీకి ప్రచారం చేయడం ఆయన. సో ఇవన్నీ చూస్తే కనుక కాపులు పొలిటికల్గా చాలా డిస్టర్బ్ అయిపోయారండి. సో ఏదైతే ప్రయారిటీ వచ్చేదో వేరే పార్టీలో స్టేట్ డివైడ్ అవ్వడం, ఈ ఆల్ ఫ్యాక్టర్స్ రాజకీయంగా కాపులు కొంచెం బాగా దెబ్బడిందండి. అంతకుముందు సీఎంలు ఎవరున్నా సరే పొలిటికల్గా గ్రౌండ్ లెవెల్లో లీడర్స్ ఉండేవారు, కాపు లీడర్స్, వాళ్ళ అనుకున్నది నెరవేరేది. ప్రస్తుత గవర్నమెంట్లో ఏమైపోతుందంటే బి గ్రేడ్ లీడర్లుగా అయిపోయారండి కాపులు.
ఎందుకంటే వచ్చిన తర్వాత కూడా మధ్యలో మార్పు రాలేదా? జనసేన వచ్చినాక ఇంకా దారుణం అయిపోయింది పరిస్థితి వాస్తవానికి. ఎందుకంటే మేజర్ కూటమిలో మేజర్ పార్టీ టీడీపీ అండి. సో వాళ్ళ మాట చెల్లుతుంది. ఇదంతా ఇక అనుసంధానంగా పనిచేస్తుంటే కాపుసెల్లాగా ఈ పార్టీ పెట్టుకుని సో ఇంపార్టెన్స్ ఉండట్లేదు గ్రౌండ్ లెవెల్లో. పార్టీ వాళ్ళ అధికారంలో ఉంటున్నారు, మొత్తం అంతా వాళ్ళే లీడ్ చేస్తున్నారు. వీళ్ళకి ఏదన్నా పని ఉంటే కనుక ఆ లీడర్ల దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి. సో ఇలాంటి ఫ్యాక్టర్స్లో కాపుల పరిస్థితి రాజకీయంగా కొంచెం చాలా ఇబ్బందిగానే ఉందండి. జనసేన పార్టీ స్థాపించి ఇప్పటికీ దాదాపు 12 ఏళ్ళు అవుతున్న పరిస్థితి. ఇప్పటికీ ఆ పార్టీ సంస్థాగత నిర్మాణం జరగలేదనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. సో ఇది ఎందుకు జరగలేదు? పవన్ కళ్యాణ్లో ఏమైనా లోపం ఉందా? పార్టీ అంటే ఫస్ట్ నుంచి కూడా ఆయన డెవలప్ చేయట్లేదండి. సో ఫస్ట్ ఏమనుకున్నామంటే సరే టీడీపీకి సపోర్ట్ చేయాలి, రాష్ట్రం విడిపోయింది, ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్, ఆయన చేస్తారని చెప్పిన పరిస్థితుల్లో ఇక ఆగవలసి వచ్చింది. తర్వాత 2017లో డిఫర్ అయ్యి కొన్ని మీటింగ్స్ అవి పెట్టి టీడీపీని తిట్టడం మళ్ళీ ఇవన్నీ చేయడం జరిగింది. 2019లో మళ్ళీ ఓన్గా వెళ్తున్నానని ఇతర పార్టీలను కలుపుకుని సిపిఐ సిపిఎం ఇంకా ఇవన్నీ కలుపుకుని ఎలక్షన్కి వెళ్ళారు. సో ఈ లాంగ్ అనాలిసిస్ చేసుకుంటే అండి 2000 ఏదైనా ఒక పార్టీ పెట్టి దేశంలో ఒక్కళ్ళు కూడా ఉండరండి మినిమం సీట్లు తీసుకోకుండా, లేకపోతే యునానిమస్గా సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఈయన చేశారు. తర్వాత 2019లో ఇండిపెండెంట్కి వెళ్తా అన్నారు. సో అప్పుడు వెళ్ళటానికి కూడా ఈయన ట్రావెల్ చూస్తే 14 తర్వాత 19కి ముద్రగడ్డ గారి ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం టైంలో కాపులంతా ఎగైనెస్ట్ టీడీపీకి తయారవుతున్నారు. సో వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయకుండా ఉండాలంటే ఒక పార్టీ కంటెస్ట్ చేయాలి. సో ఆయన టీడీపీతో సెపరేట్ వచ్చారు. ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా చూడండి, కళ్యాణ్ గారు ఎప్పుడు బీజేపీతో నేను కలిసి ఉంటానని చెప్పే వ్యక్తి, కూటమిలో బీజేపీకి కలవడానికి నేనే కారణం అని చెప్పుకునే వ్యక్తి ఎప్పుడు 2014 కూడా ఎగెనెస్ట్ బీజేపీ బోల్డ్ మీటింగ్ పెట్టారు. ప్రత్యేక హోదా మీద, పాచిపోయిన లడ్డూలని చాలా మీటింగ్స్ కూడా జరిగాయి. సో అదే టైంలో బాలకృష్ణ గారు కూడా బీజేపీని తిట్టడం, వెళ్ళి ఢిల్లీలో మీటింగ్ పెట్టడం, మాకు ప్రత్యేక హోదా. టీడీపీ కూడా అదే తరహాలో బీజేపీకి దూరం జరిగారు. వీళ్ళు ఒక ఎలక్షన్ స్ట్రాటజీలోనే గెలుద్దామని 2019 స్ట్రాటజీ తీసుకున్నారు. కానీ ప్రజలన్నీ గమనిస్తుంటారండి. ప్రజలు చూసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి మెజార్టీ ఇచ్చారు. సో ఇచ్చిన తర్వాత ఎలక్షన్ ముందు మళ్ళీ పొత్తు పెట్టుకోలే వీళ్ళు. ఎప్పుడో 2021 ఆ టైంలోనే ఎప్పుడో మీటింగ్లో 2 పార్టీలు కలిసి వెళ్తే ఓటు చెల్లనని చెప్పారు. తర్వాత బందర్ మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో సో నేను మీ మనసులో ఏదుందో నేను నెరవేరుస్తానని చెప్పారు ఇండైరెక్ట్గా కాపుల మనసులో ఏముందంటే ఒకసారి సీఎం అవుతే చూసుకోవాలని ఉంది. సో అందరూ కూడా దానికి కూడా ప్రభావితులు అయ్యారు. సో కులభావంతో ఓటేయండి అన్నారు. అనేక రకాల మీటింగ్లో ఆయన పబ్లిక్గా ప్రజల్ని అర్జించారు, ఓటేయండి, నేను మీ మనసులో ఉన్నది నేను తీరుస్తా అని. సో అందరూ ఏమనుకున్నారు, ఒక 6 నెలలు 1 year 2 years సీఎం చేస్తాడేమో మాట్లాడుకుని ఉంటాడు అనుకున్నారు. కానీ నెగ్గిన తర్వాత ఎలాంటి పరిస్థితి ఉంది మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇంకా వీళ్ళిద్దరూ సెపరేట్ వెళ్ళటానికి లేదండి. ఎందుకంటే వితౌట్ ఎలక్షన్ డైరెక్ట్ సపోర్ట్ చేయడం చూశారు, ఇండిపెండెంట్గా వెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఫేవర్ చేయడం చూశారు, కలిసి వెళ్ళిపోవడం చూశారు. ఇక జనాలు నమ్మరండి. అందుకనే వీళ్ళిద్దరూ పార్టీలు కలిపేయకుండా ఒక 15 సంవత్సరాలు ట్రావెల్ అనే ఓపెన్గా చెప్పుకునే పరిస్థితి ప్రస్తుతం. ఏదండి ప్రజాస్వామ్యంలో ఉన్నామండి. ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగచ్చు. మనం ఇది జరుగుతుంది, ఇది జరగని కొంచెం అనాలిసిస్ చేయొచ్చు. కానీ మనమే ఉంటాం అనుకునేది కలది. మనం పాస్ట్ 4 ఎలక్షన్లు చూస్తే ఆంధ్ర ప్రజలు కంటిన్యూగా గవర్నమెంట్ చేంజ్ చేస్తూ వస్తున్నారు. ఇది ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ 5th time. సో కంటిన్యూస్గా 2 times ఉన్న గవర్నమెంట్ ఏదీ లేదు. సో ఛాన్సెస్ ఎక్కువ వైఎస్ఆర్సీపీకి ఉన్నాయని మా ఒపీనియన్. కాపుల్లో అయితే ఎంతవరకు రీథాట్ అనేది మొదలైందని మీరు అనుకోవచ్చు? ఎందుకంటే 2024 ఎలక్షన్లో 90 to 94% కాపులు జనసేన వెంట కూటమి పార్టీకి ఓట్లేశారు. దాదాపు 90 నుంచి 94% అనుకోవచ్చు, అంతే కదా? అవునండి. సో ఇప్పుడు అందులో ఎంత శాతంలో చీలిక వచ్చి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే లోకల్గా రాజకీయ పరిస్థితుల్లో అంటే వాళ్ళ అవసరాలు బట్టి పార్టీని సెలెక్ట్ చేసుకుని దాంతో ట్రావెల్ అవుతారు. మెజారిటీ కాపులు కాంగ్రెస్లో ఉండేవారు.
వాళ్ళ రాజకీయాల అవసరాల దృష్ట్యా కొంతమంది టీడీపీలో ఉండేవారు. ఈ మెజారిటీ కాపులు కాంగ్రెస్ పార్టీ క్లోజ్ అయిపోయేసరికి దాని నుంచి వైఎస్ఆర్సీపీకి రావడం జరిగింది. సో కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. సో ఆయన న్యూ ఏజ్ పాలిటిక్స్ అన్నారు, కొత్త తరం అన్నారు, ఓటుకు నోటు లేని పాలిటిక్స్ అన్నారు. సో ఇవన్నీ కొంచెం ప్రభావితం అవుతారు ప్రజలు. భగత్ సింగ్ అన్నారు, నేను నెల్సన్ మండేలా అన్నారు, చెగువేరా అన్నారు, ఆజాద్ చంద్రశేఖర్ అన్నారు, ఝాన్సీ లక్ష్మీ వీర మహిళా విభాగం అన్నారు, భగత్ సింగ్ అన్నారు. ఇవన్నీ చెప్పేసరికి మనం ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తిని భగత్ సింగ్ అంటే బాగా లైక్ చేస్తాం, ఆయన గురించి ఈయన మాట్లాడుతున్నాం అనుకోండి, సరే మన లీడర్ని ప్రైజ్ చేస్తున్నాడు ఈయన కొంతమంది వస్తారు. అలా అన్ని రకాల ఫ్యాక్టర్స్లో ఈయనకి వచ్చారు. కానీ ఈయన దాన్ని మొబిలైజ్ చేసుకోవడం, పార్టీని సంస్థాగతంగా నిర్మించుకోవడం, ఇవన్నీ చేయకుండా ఒక పార్టీకి తను ట్రావెల్ చేస్తా అని ఓపెన్గా చెప్పడం కూడా ఈ రీథింక్ చేసుకునే పరిస్థితిలో ప్రజెంట్ అయితే గ్రౌండ్ లెవెల్లో విపరీతమైన డిస్కషన్ జరుగుతుందండి. ఈయన గత ఎలక్షన్లో చేసిన విధానం, ప్రస్తున్న పరిస్థితులు, ఈయన పదే 15 సంవత్సరాలు అని మీడియా ముఖంగా చెప్పడం, రీథింక్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఎందుకంటే ఈయన సీఎం అభ్యర్థిగా జనం చూస్తున్నారు, ఆ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఆ దృష్టితోనే ఆయన చూస్తారు. కానీ ఈయన ఒక మినిస్టర్ పదవిలోనే ఆయన ఉండి ఇంకో పార్టీని కొమ్ముగాయడం నచ్చట్లేదు ఎవరికి. దానివల్ల రీథింకింగ్ ఉంటారండి ఖచ్చితంగా. క్షేత్రస్థాయిలో జనసేన కార్యకర్తలకు ఎలాంటి పనులు జరగడం లేదని ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ, ఇది ఎంతవరకు కరెక్ట్? అక్కడే కాదండి, జనసేన ఉన్న దగ్గర కూడా మీకు ఉండట్లేదు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు ఉన్న పిఠాపురంలోనే ఏ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ కానీ ఏమన్నా వర్మ గారు ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు. ఆయన ఫోటో కూడా ప్రోటోకాల్ లేని పరిస్థితి ఏది ఆయన నియోజకవర్గంలో. అలాంటిది ఇంకా పార్టీ కేడర్ ఉన్న నియోజకవర్గాల్లో ఎక్కడ ఇంపార్టెన్స్ ఉంటుంది? మీరు చూసుకోండి, మీరు డైరెక్టర్ టీడీపీ పార్టీ ప్రోగ్రామ్స్ వాటిలోనే చూడండి, ఎక్కడ కూడా ప్రోటోకాల్ కళ్యాణ్ గారి ఫోటో ఉండదు ఆ వర్మ గారు చేసే ప్రోగ్రామ్స్లో. పార్టీ ప్రెసిడెంట్ కాన్స్టిట్యున్సీలోనే అంత ఇబ్బంది ఉందంటే ఇక మీరు మిగిలిన కాన్స్టిట్యున్సీలు చూసుకోవచ్చు ఎలా. గత ఎన్నికల్లో కూటమిగా ఏర్పడినప్పుడు ముఖ్యంగా 21 సీట్లే జనసేనకు ఇవ్వడంపై దాన్ని సమర్థించుకుంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు, ఇతరత్ర పదవులు చాలా ఉంటాయి రాజకీయంగా, ముఖ్యంగా 60-30 10:2 నిష్పత్తిలో పదవుల పందేరం ఉంటుంది, ఆ దిశగా ఒప్పందం జరిగిందన్నారు. కానీ అది ఇప్పుడు అమలు కావడం లేదని చెప్పి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నటువంటి బొలిశెట్టి సత్యనారాయణ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు. దీన్ని ఎలా తీసుకోవాలి అంటే యాక్చువల్గా అంటే కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుని 21 సీట్లు తీసుకున్నప్పుడే జనసేన వల్ల చాలా నిరసనలు వచ్చాయి. నిరసనలు వచ్చిన సందర్భంలో ఆయన ప్రజలను ఎలా కన్విన్స్ చేశారంటే పార్టీ కేడర్ని, ఒక ఎలక్షన్ అంటే ఒక డైరెక్ట్ ఎమ్మెల్యే ఎంపీలే కాదు, నెంబర్ ఆఫ్ పోస్టులు ఉంటాయి, మనం కష్టపడి గవర్నమెంట్ తెచ్చుకుంటే కనుక నామినేటెడ్ పోస్టుల్లో ప్రయారిటీ ఉంటుందని చెప్పారు. చెప్పడంలో అప్పుడు కొంత కన్విన్స్ అయ్యారు, కరెక్టే ఇతనికి ప్లాట్ఫామ్ కావాలని కన్విన్స్ అయ్యి ఓటేశారు. ఎలక్షన్ అయిపోయింది, గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. నామినేటెడ్ పోస్టుల్లో వీళ్ళు ఒక పర్సంటేజ్ అని అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఏది 3 పార్టీలు, ఏది టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర 60% టీడీపీ వాళ్ళకి, 30% జనసేన, 10% బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా కాడ 60% వాళ్ళకి, 30 టీడీపీ, 10 ఇలాగా, జనసేన ఉన్నా కాడ 60%. సో ఇలా ఉంటాయి నామినేటెడ్ పోస్టులని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. కానీ వాస్తవానికి చూసుకుంటే 10 to 12% మాత్రమే జనసేన వాళ్ళు ఉంటున్నారు. సో నామినేటెడ్ పోస్టులో ప్రయారిటీ ఉండట్లేదు. ప్రయారిటీ ఉన్న మంచి పోస్టుల్లో కూడా జనసేన వాళ్ళు ఉండట్లేదు. ఒకసారి మనం ఈ నామినేటెడ్ పోస్టులు కొంచెం అనాలిసిస్ చేస్తే సొసైటీ డైరెక్టర్లు జనసేనకి ఇచ్చారు, తర్వాత నీటి సంఘాలు ఇచ్చారు, ఎక్కడో రేర్గా సొసైటీ ప్రెసిడెంట్లు ఇచ్చారు, ఇంకా రేర్గా ఏఎంసీ చైర్మన్లు ఇచ్చారు. సో జనసేనకి 3800 ఎంతో పోస్టులు వచ్చినాయి త్రూ అవుట్ స్టేట్ అని చెప్పి పదవి బాధ్యత అని ఒక ప్రోగ్రాం పెట్టింది జనసేన అఫీషియల్గానే. దాంట్లో చూసుకుంటే 3000 పోస్టులు అబోవ్ ఈ సొసైటీ డైరెక్టర్ నీటి సంఘాల వాళ్ళే ఉన్నారు. వార్డు మెంబర్కి తక్కువ అండి, వార్డు మెంబర్ వాల్యూ ఉండదు ఆ పోస్టులు, మీరు క్రాస్ చెక్ చేసుకోండి. చాలా వార్డు మెంబర్ కూడా పోల్చలేని పోస్టులు అవి ఇచ్చి వాళ్ళతో పదవి బాధ్యతను పెట్టి ఈయన మీకు దండం పెడతాను ఎక్కడ ల్యాండ్ సెటిల్మెంట్లు చేయకుండా ఎక్కడ గొడవలకు వెళ్ళండి అంటున్నాడు. ఆ పోస్టులు ల్యాండ్ సెటిల్మెంట్ చేసే పోస్టులు అండి అవి. వార్డు మెంబర్ ఏమన్నా చేయగలుగుతాడా ఏదన్నా పాలిటిక్స్లో?
సెటిల్మెంట్లు చేయగలుగుతాడా? అతనితో కూడా పోల్చడానికి లేని పోస్టులు ఇవి ఇచ్చినాయి. పవన్ కళ్యాణ్ తెలిసి చేస్తున్నట్ట తెలియక? నా ఒపీనియన్ తెలిసే చేస్తున్నాను. నా పర్సనల్ ఒపీనియన్, ఈ పార్టీలో ఎవరో కూడా ఫాల్ట్ లేదు, కింద పనిచేసే ఎవరో కూడా ఫాల్ట్ లేదు. ఆయనకి తెలిసి ఆయనే చేస్తున్నాడు. మరి ఎందుకు చేస్తున్నాడో ఆయనకే తెలియాలి. ఇంకొక రీజన్ చెప్తాం మీకు. కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు వచ్చాయి. చైర్మన్ పోస్టులు ఎవరికి ఇస్తారు? పార్టీని డిఫెండ్ చేసే వాళ్ళకే. ఎవరైతే పబ్లిక్ వచ్చి మాట్లాడుతున్నారో, లేకపోతే కంటెస్ట్ చేసి ఇంతకుముందు ఖర్చు పెట్టుకుని ఓడిపోయిన వాళ్ళు ఉన్నారో, లేకపోతే యంగ్స్టర్స్ ఎవరున్నారో వాళ్ళకే ఇస్తారు. ఎందుకంటే వీళ్ళు నెక్స్ట్ టర్మ్ రెడీ అవుతారు క్యాండిడేట్, వీడికి ఒక ఆపర్చునిటీ ఇస్తే. కానీ చైర్మన్ పోస్టులన్నీ పార్టీ ఆఫీస్లో ఉండే ఎంప్లాయీస్కి ఇస్తున్నారు. కళ్యాణ్ గారు శాలరీ ఇచ్చే ఎంప్లాయీస్కి ఇస్తున్నారు. మీరు ఏదైనా చూసుకోండి, తిరుపతి డైరెక్టర్లో చైర్మన్లు అన్నీ కూడా. రీసెంట్గా ఆర్టీఐ కమిషనర్ పోస్టు మీడియా విభాగం చూసే చక్రవర్తి ఆయనకి ఇచ్చారు. ఇలాగే ఎంప్లాయీస్కి ఇస్తున్నారు పోస్టులన్నీ. మరి నీకోసం కష్టపడినోడు, కంటెస్ట్ చేసి మనీ కష్టపెట్టి వేస్ట్ చేసినోడికి నువ్వు ఆపర్చునిటీ ఇవ్వట్లేదు. వాళ్ళకే నువ్వు కార్పొరేషన్ డైరెక్టర్లు ఇస్తున్నావు. డైరెక్టర్లు ఇంకా కామెడీ అండి. మీకు ఇంత గతంలో 12 డైరెక్టర్లు ఉండేవారు ఒక్కో కార్పొరేషన్కి. ప్రస్తుతం 15 చేశారు. 12 టీడీపీ ఉంటారు. ఇది గతంలో ఉండే కౌంటే. మరి వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా. పెరిగిన 3లో 2 జనసేన, 1 బీజేపీ. అలాగే వీళ్ళని అకామిడేట్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ అక్కడ ప్రయారిటీ లేదండి. అదే 15,000 18,000 శాలరీ అండి డైరెక్టర్గా. ఒక ఇన్ఛార్జి స్థాయి నీకు పార్టీకి పనిచేసి గత ఎన్నికల్లో కంటెస్ట్ చేసిన వాళ్ళకే నువ్వు ఈ పోస్టులు ఇస్తున్నావు అంటే వాళ్ళని ఎంత డిగ్రేడ్ చేసి నువ్వు చూపిస్తున్నావు. వీళ్ళు నా నాయకులు కాదు, నాకు ఇది పనిచేయరని చూపిస్తున్నావు. ఇంకా విచిత్రకరమైన విషయం ఒకటి చెప్తా మీకు. అర్హం ఖాన్ అని ఒక ఆయన ఉన్నాడు పార్టీ ఆఫీస్లో. అర్హం ఖాన్ ఐడియా ఉన్నారా? అర్హం ఖాన్ గారు అని ఒక ఆయన పార్టీ ఆఫీస్లో ఉండేవాడు. మేము పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు పార్టీని ఒకరోజు ఆఫీస్కి వెళ్ళి మంచి రోజు చూసుకుని కూర్చుని వద్దాం ఆఫీస్లో. అప్పటికి పని చేస్తున్నాం కానీ ఆ పార్టీ ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళలేదు. ఒకరోజు సరదాగా వెళ్ళి ఒక మంచి రోజు దసరా చూపించుకుని పార్టీ ఆఫీస్కి వెళ్ళాం. ఈ అర్హం కన్నా ఆయన అంటే పార్టీ ఆఫీస్ ముందు ఈ గోడలు ఉంటాయి కదా, ప్రహరీ గోడలు, గోడ మీద కూర్చొని గడ్డం గీసుకుంటున్నాడండి ఆయన. సరే ఎవరో వ్యక్తి అనుకున్నాం, అడిగాము. నేనే పార్టీ ఆఫీస్ అంతా తాళాలు వేయటం తీయటం నేనే అన్నాడు. సరే లోపల కూర్చున్నా మంచి రోజు అని 1.5 గంట కూర్చొని వచ్చేసాం. కొన్ని రోజులకి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మెంబర్ అవుతున్నాం జనసేన పార్టీకి. మేము చూసిన షేడ్ ఏంటైనా ఇక్కడే కళ్యాణ్ గారు ఏమని పెట్టాడు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ. సరే ఏదో పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది, ఇతను వాల్యూడ్ పర్సన్ ఏమో పెట్టాడేమో అనుకున్నాం. 2019లో ఎవరన్నా అభ్యర్థి పోటీ చేయాలనుకుంటే పార్టీ తరపున ఆ మేముంటే ఇతనికి ఇవ్వాలి అప్లికేషను. అర్హం కానీ కళ్యాణ్ గారు ఒక ఫోటో ఇస్తూ ఫోటో దిగి అతనితో. సో నేను కూడా ఇతనికే నేను అప్లై చేసుకున్నాను టికెట్ పోటీ చేయడానికి. ఇంకో ఇద్దరితో ఒక కమిటీలాగా పెట్టి అతన్ని అడ్డు చేశారు. మీరు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక అప్లై చేశారు. ఒక స్ట్రేచర్ ఉన్నవాడు, ఒక మినిస్టర్, ఎమ్మెల్యే, ఎక్స్ మినిస్టర్లో వచ్చి నువ్వు పెట్టిన పర్సన్ ఎలాంటి నువ్వు పెట్టావు అంటే పార్టీని ఎంత నువ్వు అంటే నిన్ను ఫాలో అయ్యేవాడిని ఎంత అవమానపరుస్తున్నావు నువ్వు. సరే ఇక చెప్పండి, జనసేన నుంచి వచ్చారు కదా. జనసేనకి పార్టీకి సంబంధించినటువంటి చాలామంది పెద్ద పెద్ద నేతలే స్టార్టింగ్లో ఆ పార్టీలో కనిపించారు, తర్వాత వాళ్ళ పార్టీని వీడిపోయిన పరిస్థితి. అలా ఎందుకు జరిగింది? తర్వాత వాళ్ళు కనుమరుగు కూడా అయిపోయారు. ఆల్మోస్ట్ వాళ్ళు కనిపించట్లేదు, వాళ్ళ పొలిటికల్ కెరీర్ కూడా స్టాప్ అయినట్టే అనుకోవాలి. మీరు చూస్తే అండి పార్టీలో జాయిన్ అయిన వాళ్ళ స్టేటస్ చూడండి. మేజర్గా ఫస్ట్ జనరల్ సెక్రటరీగా జాయిన్ అయింది మన ఈయన చంద్రశేఖర్, తోట చంద్రశేఖర్ గారు. ఆయన సక్సెస్ఫుల్ ఐఏఎస్ ఆఫీసరు. సో మన ఆంధ్ర నుంచి 2 ఇన్విటేషన్ వస్తే రిలయన్స్ ముఖేష్ అంబానీ గారు వాళ్ళ ఫ్యామిలీ, 1 చంద్రబాబు గారు, 2 చంద్రశేఖర్ గారు అంటే సక్సెస్ఫుల్ ఆఫీసరు. తర్వాత జేడీ లక్ష్మీనారాయణ గారు తెలియని వాళ్ళు లేరు, ఆయన ఒక సక్సెస్ఫుల్ ఆఫీసరు. తర్వాత రామ్మోహన్ రావు గారు అని ఆయన తమిళనాడు గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ చేశారు. సో స్టేట్ సెక్రటరీ చేశారంటే చిన్న విషయం కాదు. తర్వాత విజయబాబు గారు ఆర్టీఐ కమిషనర్ చేశారు. తర్వాత ఒక పొలిటికల్ అనలిస్ట్ ఏదో ఒక పార్టీలకు పనిచేశారు. ఇలాగ చాలామంది అండి, డిఎంఆర్ శేఖర్ గారు, ఇలా చాలామంది జాయిన్ అయ్యారు ఈ పార్టీలో. సో వాళ్ళు ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ ఆఫీసర్లు. వాళ్ళు టర్మ్ అయిపోయినాక, జాబు అయిపోయిన తర్వాత పొలిటికల్గా సెలెక్ట్ చేసుకున్న పార్టీ జనసేన.
సో ఈయన భావాలు ఇవన్నీ నచ్చి ఏదో చేస్తారని న్యూ ఏజ్ పాలిటిక్స్ అని ఇందులోకి వచ్చారు. వాళ్ళ సెలెక్ట్ చేసుకోవడమే రాంగ్ పార్టీని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు పొలిటికల్గా. సో వాళ్ళ దాంట్లో నుంచి ఇక్కడ వాస్తవాలు తెలుసుకుని మెజారిటీ జనసేన జాయిన్ అయిన వాళ్ళు ఎగెనెస్ట్ టీడీపీ ఉంటారండి. 100% మెజారిటీ ఎక్కువ ఎగెనెస్ట్ టీడీపీ ఉంటారు. సో ఈ భావజాలానికి ఇటు వచ్చి అట్రాక్ట్ అయ్యి జాయిన్ అయ్యారు. ఇతను ట్రావెల్ చేసే విధానంలో నచ్చగా వాళ్ళు వెళ్ళిపోయారు. సో వాళ్ళకి పొలిటికల్గా కెరీర్ లేదు. రీజన్ ఎందుకనంటే వాళ్ళు అడ్మినిస్ట్రేటర్స్, అంత ఐఏఎస్ అయినా సరే అడ్మినిస్ట్రేటర్స్, ఆఫీస్లో ఉండి అడ్మినిస్ట్రేట్ చేయగలరు. సో అక్కడి నుంచి రాగానే ఇక వాళ్ళ పొలిటికల్ కెరీర్ అలా జీరో అయిపోయింది. మీరు ఇంకా ప్రజల్లో ఉన్న వాళ్ళని చూసుకోండి. ఇప్పుడు పొద్దున మహేష్ కానీ ఇంకొక అతను నెల్లూరు నుంచి ఉన్నాడు, కేతంరెడ్డి వినోద్ రెడ్డి అని, తనగానే పాటంరెడ్డి సూర్యచంద్ర అని చెప్పి మన ఈస్ట్ గోదావరి నుంచి ఉన్నారు. వీళ్ళు పబ్లిక్లో తిరుగుతూ పబ్లిక్లో ఉంటూ పార్టీ మారారు. వాళ్ళు స్టిల్ వర్క్ చేసుకుంటున్నారు వేరే పార్టీల్లో. సో వాళ్ళది నడుస్తుంది. అంటే పబ్లిక్తో రిలేషన్ ఉన్న ఏ పార్టీ నాయకుడు కూడా పార్టీ మారితే ఇంపాక్ట్ కాడు. సో మేము అలాగే పబ్లిక్తో రిలేషన్తో వెళ్ళేవాళ్ళమే, అంతేగాని మేము అడ్మినిస్ట్రేటర్లు కాదు, ఆఫీస్లో కూర్చుని వర్క్ చేసేవాళ్ళం కాదు. సో పబ్లిక్తో ఉన్నాం కాబట్టి మేము ఎక్కడున్నా సర్వే అవుతాం ఖచ్చితంగా. సో ఇది అసలు వీళ్ళంతా పార్టీ అంత మేధావులు, సమాజంలో కాస్త ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సన్స్, అటువంటి వాళ్ళు పార్టీ వదిలి వెళ్ళిపోవడానికి కారణం అంటే మనం పవన్ కళ్యాణ్ వైఖరి అని చెప్పుకోవాలా, లేదా పవన్ కళ్యాణ్ వాళ్ళు అవమానించారా? వీళ్ళండి జాయిన్ అయింది పార్టీ హ్యాండిల్ చేసుకునే పార్టీ పదవుల్లో జాయిన్ అయ్యారు డైరెక్ట్. పులిశేఖర్ గారు అని యుఎస్ నుంచి వచ్చాడు ఒక ఆయన. సో ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, పార్టీ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాం. వీళ్ళందరూ పార్టీలో జాయిన్ అయ్యారు. సో అక్కడ భావాలు నచ్చగా ఎలక్షన్కి వెళ్ళకపోవడం, వేరే పార్టీలతో కొలాబరేట్ అవ్వడం, ఇండైరెక్ట్గా వాళ్ళ గెలుపులకి పనిచేయడం, ఇవన్నీ చూసుకుని వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఎవరైతే శాలరీడ్ ఎంప్లాయీస్ ఉన్నారో కళ్యాణ్ గారితో అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. సో శాలరీడ్ ఎంప్లాయీస్తోనే పార్టీ నడుస్తుంది తప్పితే అడ్మినిస్ట్రేటర్స్తో కానీ పబ్లిక్ రిలేషన్స్ ఉన్న వాళ్ళతో కానీ నడవట్లేదు. పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీ అంచనా ప్రకారం? ఎందుకంటే 12 ఏళ్ళు మీరు ఆ పార్టీతో ప్రయాణం చేసిన మీ అనుభవం నేపథ్యంలో జనసేన పార్టీ భవిష్యత్తు ఎలా ఉండదు? జనసేన పార్టీ భవిష్యత్తుని 100% ఇప్పుడు కూటమిలో ఆయనకు ఒక 6 నెలల్లో 1 ఇయర్ పాటు సీఎం ఇచ్చారనుకోండి, పార్టీకి భవిష్యత్తు ఉంది. కూటమి కూడా ఫైట్ ఇవ్వగలుగుతుంది నెక్స్ట్ ఎలక్షన్. ఇవ్వలేదనుకోండి పార్టీకి భవిష్యత్తు లేదు. జనసేన పార్టీకి స్లోగా ప్రజారాజ్యం ఎలా కనుమరుగు అయిపోయిందో అలాగా ఇంకో పార్టీకి చెంచా పార్టీ లాగా ఉంటుంది తప్పితే ఇంకా సర్వైవల్ ఉండే పరిస్థితి ఉండదు ఆ పార్టీకి. బీజేపీలో కన్నా కలిపేస్తారా? కలపకపోవచ్చండి. ఇది ఎందుకంటే ప్రో టీడీపీ పార్టీ, ఇది బీజేపీ పార్టీతో కలిసే పరిస్థితి ఉండదు. ఇది ప్రో టీడీపీ. సో టీడీపీతో అలా ట్రావెల్ చేస్తూ ఉంటారు అంతే తప్పితే మెర్జ్ అవ్వదని నా ఒపీనియన్. కాకపోతే మెర్జ్ చేసేయచ్చు, ఎందుకంటే ఇంత పబ్లిక్గా 15 సంవత్సరాలు ట్రావెల్ చేస్తామని ఏ పొలిటికల్ పార్టీ కూడా, ఎందుకంటే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో రేపు ఉండదు, ఎవరెంతకాలం బతుకుతారో తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో ఓపెన్గా వచ్చి 15 సంవత్సరాలు కలిసి పనిచేస్తూ ఉన్నప్పుడు ఆలోచించుకుంటారండి ఆ పార్టీ కేడర్. సో సర్వైవల్లో డిఫికల్ట్ అవుతుంది గోయింగ్ ఫార్వర్డ్ అనేది నా ఒపీనియన్. అసలు ఇదంతా పవన్ కళ్యాణ్ తెలిసి చేస్తున్నారనాలా, లేదా తెలియక చేస్తున్నారనాలా? ఇక ఆయన ఏ బెనిఫిట్స్ కోరుకుని చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు తెలియదు. ఎందుకంటే ఆయన చెప్పేవన్నీ డిఫరెంట్ అండి. ఇప్పుడు స్టేజ్ మీదకి వస్తారు, నా కంఠం తెగిదారు ప్రాణం కానీ నేను వెనకడుగు వేయను అంటారు. ఏం చేశారండి? ఏదన్నా ఒక పోరాటంలో ముందుకెళ్ళాడు ఆయన. సుగాలి ప్రీతిది గవర్నమెంట్లోకి రాగానే ఫస్ట్ కేసు అన్నారు, రాగానే అది ఏదో ఆల్రెడీ క్లోజ్ చేస్తుంది నేనేం చేయలేను అన్నాడు. 30,000 మంది ఆడపిల్లలు తప్పుకున్నారు రాష్ట్రంలో అన్నారు, అది లేదు. దాన్ని ఏమన్నా సరి ఫైండ్ అవుట్ చేసి పోనీ వెనక్కి తెచ్చారా? తర్వాత దివీస్ ల్యాబొరేటరీ మీద ఒక బీభత్సమైన మీటింగ్ పెట్టారు తూర్పుగోదావరిలో. ఇక్కడ పొల్యూషన్ జరుగుతుంది దీనివల్ల అన్నారు. ఆ మీటింగ్ తర్వాత కంటిన్యూ చేశారు దాన్ని. తర్వాత ప్రత్యేక హోదా మీద అంచెలంచెలుగా నేను పోరాటం చేస్తాను, అంతా సైన్యం రెడీగా ఉండే, ఉత్తరాది దక్షిణాది బలం చూసుకుందాం, మమ్మల్ని తక్కువ చేస్తున్నారు అన్నారు. దాన్ని కంటిన్యూ చేశారా? ఆయన ఒక్కటి కూడా కంటిన్యూ చేయలేదండి. అలాగే ఆయన ఎత్తుకున్న పోరాటం ఒక్కటి కూడా కంటిన్యూ చేయలే. అలాంటి నువ్వు భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖర్ ఇలా ఎంత గొప్ప వాళ్ళ పేర్లు చెప్పి స్టేజ్ మీద మాలాంటి యువకులను నువ్వు వాళ్ళని ఇది చేసి మోటివేట్ చేసి నువ్వు చివరికి నువ్వు టీడీపీ పార్టీకి ఓటేయండి అని తిరుగుతూ ఉంటే ఇక ఆయన్ని ఎలా ట్రస్ట్ చేసి మేము ముందుకెళ్తాం? 2024 ఎన్నికల్లో కూడా
జనసేన పార్టీ జెండా మోసిన వాళ్ళకి, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా చివరి నిమిషంలో పార్టీలో చేరిన వాళ్ళకే టికెట్ దక్కించినటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా అండి, ఇక్కడ కూడా ఆయన ఆయన ఏంటో కనపడుతుంది. 2024 ఎలక్షన్ కూడా జనరల్గా ఏదైనా ఒక పార్టీ ఏం చేస్తారంటే ఇంకో పార్టీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పార్టీ టీడీపీ. సో యువకులను పెట్టిన ఇతను వాళ్ళకి అయ్యే ఖర్చు కానీ ఎలక్షనీరింగ్ కానీ చూసుకోమంటే చూసుకునే పరిస్థితే ఈయన తీసుకున్నా. కానీ ఈయన ఎక్కడ కూడా యువకులను ఎంకరేజ్ చేయలేదు. ఆల్రెడీ టీడీపీ పార్టీ వాళ్ళనే తీసుకొచ్చి అక్కడ సీట్లు ఇచ్చారు. ఈ పార్టీలో ఉన్న వాళ్ళు కొంతమందికి కూడా ఇవ్వకపోతే అసలు జనాలు తిడతారు. కాబట్టి ఇక మన తణుకు రామచంద్రరావు గారికి టికెట్ ఇస్తారని అనౌన్స్ చేశారు. పబ్లిక్గా కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు. ఇవ్వకపోతే మనోహర్ గారిని కొడతాకి వెళ్ళారు ఒకరోజు తాడేపల్లిగూడ మీటింగ్లో వాళ్ళ బ్యాచ్ అంతా. సో ఇలాంటిది క్రియేట్ అవుతుంది కళ్యాణ్ గారి మీద అని చెప్పి కొన్ని సీట్లైనా పార్టీ తరపు నుంచి ఇచ్చారు తప్పితే, లేకపోతే 21 మంది, లేకపోతే కళ్యాణ్ గారు తప్ప 20 మంది టీడీపీ నుంచే వచ్చి పోటీ చేసేవారు. అలాంటి పరిస్థితులు 8 మందికి వాళ్ళకి ఇచ్చి 13 మంది ఏమో టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. సో అక్కడ కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు అది అది అంత చీప్ చూడండి. చీప్ అంటే అసలు చాలా చీపు. ఎందుకు చెప్తున్నానంటే చీప్ అని, అతను ఇష్టం వచ్చినట్టు వాగాడు కళ్యాణ్ గారి మీద. మేము అతని మీద తిట్టిన పరిస్థితి. ఇప్పుడు రీసెంట్గా రాజమండ్రిలో మీటింగ్ అయింది. ముసిముసి నవ్వులు నవ్వుకుంటే మనకు భయం నేర్పిస్తారు ఈయన, మనం భయపడాలి, ఆయన భయపడ్డావు ముసిముసి నవ్వులు అవుతున్నాడు. అసలు సిగ్గులేదే నవ్వడానికి. నాకు అర్థం కాలేదు అసలు. ఇలాంటి మాట అనకూడదు కానీ నిజంగా బాధాకరమే కదండి. ఇప్పుడు ఒక రైవరీ పార్టీగా మేము అతనితో థింక్ చేసాం. నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళి అతను భయపెడతాడు, మనం భయపడిపోతాం అంటే రూరల్లో ఆయన ఎక్స్పెక్ట్ చేయడు దుర్గేష్ గారు. అతను కుదరదు అన్నాడు. ఈయన ఇటు వచ్చారు నిడదవాళ్ళు. సరే వచ్చింది అవసరమా స్టేజ్ల మీద? మమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్టే కదా ఆ పార్టీకి పనిచేసిన వాళ్ళని. చింతమనేని ప్రభాకర్, దెందులూరు ఎమ్మెల్యే గారు, ఆయన ఏమన్నాడు, నీ అన్ననే గెలిపించుకోలేవా, నువ్వు మమ్మల్ని గెలిపించావా, ఇవన్నీ ఎందుకు వచ్చిన సొల్లు కబుర్లు అన్నట్టు మాట్లాడాడు. ఎమ్మెల్యే అతను ఉన్నప్పుడు 2014లో వనజాక్షి అనే ఎంఆర్ఓని కొంచెం ఇష్యూ అయింది. అది పెద్ద సంచలనం అయింది. దాని మీద కళ్యాణ్ గారు మాట్లాడాడు. మళ్ళీ ప్రభాకర్ గారు, నువ్వు ఆడపిల్లలను తిడతావా, నీకు అంత దమ్ముందా, నేను వస్తున్నా అది ఇది అని అన్నారు. మొన్న వెళ్ళి ఏమంటారు, చింతమనేని ప్రభాకర్ మనకు మంచి మిత్రుడు. ఎల్లూరు మీటింగ్ రీసెంట్గా మీకు వీడియోలు ఉంటే చూసుకోండి. మా మంచి మిత్రుడు, లోకల్ ఎలక్షన్లో జనసేన ఫేవర్ వచ్చి ప్రచారం చేశాడు. అతను జనసేన వాళ్ళు తిట్టుకుంటున్నారు. అది కవర్ చేయడానికి ఒక ఎలక్షన్ జరుగుతుంటే కార్పొరేటర్కి సపోర్ట్గా అక్కడ వెళ్ళాడు ఏలూరులో. సో దాన్ని రెఫర్ చేసి ఈయన మళ్ళీ మనకు మంచి మిత్రుడు. ఎన్ని తిట్టాడు నిన్ను అతను. నువ్వు మరి ఇలాంటి వాళ్ళతో నువ్వు జతేసికి తిరుగుతూ ఉంటే వాళ్ళ మీద మేము మండిపోయి ఉన్న వాళ్ళం. మా పరిస్థితి ఎలా ఉంటుంది ఇలాంటివి చూస్తుంటే నిన్ను. ఇంకొక విషయం చెప్తాను. ఆయన తల్లినే తిట్టారు మీడియాలో. తిట్టినప్పుడు ఈయన అందరికీ మన తల్లిని తిడుతున్నారు. ఇప్పుడు ఆయన తల్లిని తిట్టారు, అయినా మన తల్లిని తిడుతున్నారంటే ఆ ఎమోషన్ నీతో మాకు ఉండబట్టే కదా మన తల్లిని తిడుతున్నారంటే బ్లాక్ చేయండి ఛానల్స్ అన్నీ. అసలు ఈ ఛానల్ చూడకుండానే ఒక 4-5 ఛానల్కి పిలుపునిచ్చాడు. మేము బ్లాక్ చేసుకున్నాం ఆ ఛానల్ అన్నీ. మరి ఫాలో అవుతాం కదా, ఒక ఎమోషన్తో ఉన్నాం ఆయనతో. మేము ఆయన తిడితే మమ్మల్ని తిట్టినట్టు అనుకునేవాళ్ళం. బ్లాక్ చేసుకున్నాక ఏమైంది, ఇప్పుడు వాళ్ళతో మళ్ళీ వాళ్ళ జెండాలు వేసుకుని మనల్ని తిరగమంటుంటే మరి ఇంకెక్కడ జెన్యూనిటీ ఎక్కడ ఉంది అంటున్నాను. మరి పదే ఇంకోటి చెప్పేవారు ముందు, అకౌంటబిలిటీ లేదు, నాయకులు వాళ్ళకి తగ్గట్టు ఎలక్షన్కి నిర్ణయాలు మారిపోతున్నాయి. మీరు చూసుకోండి, కళ్యాణ్ గారి పాత వీడియోలు చూడండి, ప్రతి మీటింగ్లో అదే చెప్పేవాడు. దేనికి అకౌంటబిలిటీ ఉండదు, పార్టీలు వాళ్ళకి కన్వీనియంట్ పాలిటిక్స్ చేసేస్తున్నారు అందరూ అని. మరి ఈయన ఎక్కడ వాటికి నిలబడ్డాడు? లేదు కదా, ఆయన కాంప్రమైజ్ అయిపోయాడు పాలిటిక్స్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనను తాను ఒక అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు. కొత్తగా ఇది ఒక కొత్త అవతారం అని చెప్పచ్చు. అది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది? జనరల్గా అంటే లోకల్ లీడర్స్ కానీ, లేకపోతే జిల్లా నాయకులు కానీ, రాష్ట్ర నాయకులు కానీ ప్రజలందరినీ సమానంగా చూడాలండి. వాళ్ళకి కుల మతాలు, ఈ ప్రాంతాలు, ఈ విభేదాలు ఉండకూడదు వాళ్ళకి. అందులోనూ ఇప్పుడు మన లైఫ్ స్టైల్లో మనల్ని చూస్తూ ఉంటారు. మన తల్లిదండ్రుల నుంచి కొన్ని మతాలు వస్తుంటాయి సాంప్రదాయంగా, వాటిని ఫాలో అవుతూ ఉంటాం. కానీ రాజకీయాల్లోకి వచ్చాకంటే ఎవరన్నా ఒక నాయకుడు కానీ, ఒక పార్టీ అధ్యక్షులు కానీ ఈ మతాన్ని ఎత్తుకున్నారనుకోండి, అది కంప్లీట్ ఒక ఫ్రాడ్. అది
ప్రజలను మోసం చేయడానికి, దానివల్ల ఏదో ఆర్థిక బెనిఫిట్ లేకపోతే ఓట్ల పరంగా బెనిఫిట్ పొందడానికి, ఇంకొకరికి ఎవరికో సపోర్ట్ చేయడానికి కాకపోతే ఈ తన లైఫ్ స్టైల్ కాదు అది. ఆ ముసుగు ఎక్కువ కాలం రన్ అవ్వదండి ఎవరికైనా సరే. అలా అసలు పవన్ కళ్యాణ్ సనాతన హిందువుగా ప్రకటించుకున్నాక ఒక హిందువుగా మీరు చెప్పండి, హిందువులు ఎంతవరకు దీన్ని యాక్సెప్ట్ చేశారు? కొంత బాగా గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి అడుగుతున్నాను. అంటే యాక్చువల్గా దాన్ని కొంతమంది యాక్సెప్ట్ చేశారు. ఒక మతంలో వెళ్తున్నప్పుడు ఆ మతానికి ఎవరు మాట్లాడినా ఆ వాయిస్ కొంచెం వాల్యూ ఉంటుంది ఖచ్చితంగా, అది ఏ మతమైనా సరే. అలా ఒక మతాన్ని రిప్రజెంట్ చేస్తూ కాదు, కానీ ఒక పార్టీ అధ్యక్షుడు అంత బయటకు వచ్చి నేను ఇది సనాతని అది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని మతాలు కులాలు ఉంటారు ఒక పార్టీలో, అందరినీ సమానంగా చూడాలి. అది చూడలేనప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడికి ఉండే అర్హతలు కాదు అవి. అలాగే ఒక మతాన్ని ఎత్తుకోకూడదు. తిరుపతి లడ్డు వ్యవహారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆరోపణలు కానీ, ఒక దుష్ప్రచారం కానీ, తనను తాను ఒక అన్అపాలజెటిక్ సనాతని హిందూగా ప్రకటించుకుని జగన్ను హిందూ వ్యతిరేకగా నిలబెట్టే ప్రయత్నం చేయడంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలు కానీ అంతా చూశారు. ఇప్పుడు సిట్ నివేదికలో అటువంటి కొవ్వు కలవలేదని చెప్పి తేలిన పరిస్థితి. సో ఇప్పుడు మరి దీన్ని ఎలా తీసుకుంటారు? ముఖ్యంగా కాపుల్లో, హిందువుల్లో ఎలాంటి ఆలోచన వస్తుంది ఇప్పుడు? అయితే అప్పుడు గవర్నమెంట్ ఉన్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జగన్ గారు ఆయన స్వతహాగా క్రిస్టియన్. సో ఆయన కూడా ఓన్గా మీడియా ముందే చెప్పారు, 4 గదుల మధ్యన ఉంటే నేను క్రిస్టియన్, బయటకు వచ్చానంటే సమాజం అంతా నాకు ఒకటే అని. సో జనాలు మైండ్ ఎలా ఉంటుందంటే ఇతను క్రిస్టియన్ కాబట్టి, ఈ వెంకటేశ్వర స్వామిని నమ్మడు కాబట్టి, గతంలో ఎప్పుడు వెళ్ళినా డిక్లరేషన్ ఇవ్వను కాబట్టి, జనాలకి రీచ్ అవ్వడానికి, ప్రజల్లో వ్యతిరేకత క్రియేట్ చేయడానికి ఈయన మీద సో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగింది. మాట్లాడటం కూడా ఏం జరిగేదంటే సార్, ఇప్పుడు దాంట్లో కెమికల్ కలిసింది లేకపోతే నెయ్యి కాదు, దీని మీద మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అని చేసి అది ప్రూవ్ చేసి ప్రజల మధ్యన పెట్టుంటే బాగుండేది. వాస్తవాలు తెలిసి వాళ్ళకే మైలేజ్ వచ్చేది, ఇవి జరిగాయి. కానీ వీళ్ళు దాన్ని దాటిపోయి ఫిష్ ఫ్యాటు, పిగ్ ఫ్యాటు, యానిమల్ ఫ్యాటు ఇవన్నీ కలిసిపోయినాయి అని చెప్పి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర భక్తులు ఉన్నారు సార్. ఒక ఎమోషనల్ కనెక్టివిటీతో ఉంటారు. ఆయన అసలు టీవీలో చూసినా, డైరెక్ట్ వెళ్ళినా, అసలు ఆ ప్రదేశంలో కాసేపు నించున్నా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఉంటారు. అంతకుముందు అది టేస్ట్ చేసిన వాళ్ళు, ఆ లడ్డు తిన్న వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్, కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి ఇలాంటిది జరిగిందా అని. సో చాలా బాధమైన సిచ్యువేషన్లో ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో పాపం కార్తీక్ కూడా సినిమా డైలాగ్ ఉంటుంది, ఏమైనా లడ్డు కావాలా నాయన అని. అలాగే ఏదో సినిమా ఫంక్షన్లో సూర్య బ్రదర్ తమిళ హీరో ఆయన లడ్డు కావాలని ఆయన అంటే ఆయన ఏదో జోవియల్గా లడ్డు చాలా సెన్సేషనల్ టాపిక్ ఇప్పుడు దాని మీద వద్దన్నాడు. దానికి ఈయన తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి మీరు లడ్డూని కామెడీ చేస్తారా, ఏమనలేదు లడ్డూని. దాన్ని ఈయన ఎంత క్రియేట్ చేశాడు, ఎంత ప్రజల్లో లడ్డు, ఎంత ఎమోషన్ ఉంది మాకు లడ్డూతో, నువ్వు ఎందుకని ఇంత క్రిటిసైజ్ చేస్తావు తెల్లారి మాట్లాడాడు. వాళ్ళ కుటుంబం అంతా, జ్యోతిక గారు కానీ సూర్య గారు కానీ అందరూ సారీ చెప్పారు. వాళ్ళు ఎంత మంచి కార్యక్రమాలు చేస్తారు ప్రజలకి, ఆ ఫ్యామిలీ చాలా చేస్తారు కదా, అలాంటి వాళ్ళని కూడా నువ్వు విమర్శించేసావు తెల్లారు. కానీ ఇప్పుడు ఏమైంది, వాళ్ళు అన్నది చిన్న మాట 1% అంటే నువ్వు 100% నువ్వు దాన్ని ప్రచారం చేసావు. పిగ్ ఫ్యాట్ అని, ఫిష్ ఫ్యాట్ అని, కొవ్వు ఉందని. సో నువ్వేమైపోయావు ఇప్పుడు. సో అది కాదని తెలిపింది. సో ఇంకోటి ఏంటంటే ప్రజల్లో థింకింగ్ ఎలా ఉంటుందంటే, నువ్వు ఫిష్ ఫ్యాట్ అని వాళ్ళు ఇంజెక్ట్ చేస్తావు నీ పొలిటికల్ మైలేజ్ కోసం, పొలిటికల్ ఇంకో బ్యాడ్ చేయడం కోసం, నీకు బెనిఫిట్ కోసం. కానీ ప్రజల్లో రీచ్ అయిపోయింది ఇప్పుడు, అది కాదు. వాళ్ళు కొంచెం ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. ఇంకోటి కెమికల్ విషయానికి వస్తే సార్, అంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను మీకు. ఇప్పుడు పాలు 2 గంటల మించి ఉండవు బయట, 2 గంటలు 3 గంటల మించి ఉండవు, బయట పెట్టేస్తే ఇరిగిపోతాయి. కానీ ప్యాకెట్ పాలు మీకు ఎన్ని రోజులు ఉంటాయి, 4 days 5 days నిల్వ ఉంటాయి. ఎందుకు నిల్వ ఉంటాయి, కెమికల్ కలుపుతారు, దాంట్లో రిక్వైర్డ్ కెమికల్ కలుపుతారు. సో దాని నుంచి తీసిన వెన్న కూడా మీకు ఖచ్చితంగా దాంట్లో కెమికల్ ఉంటుంది. సో అలాంటిది ఏదన్నా బయట అయ్యి ఉండొచ్చు. సో అలాంటి మిల్క్ నుంచి వెన్న తీసినప్పుడు అవి టెస్టులు చేసినప్పుడు కొంచెం కెమికల్ అనేది రావచ్చు. సో ఈ విషయంలో మాత్రం
జగన్ గారు క్రిస్టియన్ అయినా ఇంకోటి బ్యాడ్ చేద్దాం అనుకున్నా ఆయనకి ఏ 1% కూడా డ్యామేజ్ జరగలేదు. సో ప్రజలకే ఓపెన్గా తెలిసిపోయింది. అది సిబిఐ ఎంక్వైరీ కూడా సుప్రీంకోర్టు వేసింది. వేయడం వల్ల అన్ని ఫ్యాక్ట్ ప్రజల ముందు వచ్చాయి. సో మనం లాజికల్ గా థింక్ చేసినా ఏదైతే ట్యాంకర్ వ్యవహారం బయటకు వచ్చిందో ఆ ట్యాంకర్ ఎప్పుడు బయటకు వచ్చింది? 2024 సెప్టెంబర్. అవునండి. అప్పటికి ప్రభుత్వం ఉన్నది కూటమి ప్రభుత్వం. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెలుగు చూసినటువంటి ట్యాంకర్ వ్యవహారం. బోర్డు మెంబర్స్ కూడా దాన్ని వీళ్ళకి ఆపాదించే ప్రయత్నం చేయడం, దాన్ని అందరూ నమ్మలేదు సార్. జనాలు బాధపడ్డారు ఇలా జరిగిందేమో. మళ్ళీ అయోధ్య పంపించారన్నారు. అక్కడ లడ్డూ తిన్న వాళ్ళకి ఎమోషనల్గా ఉంటారు ఎంత జరిగిందా అని. ఇప్పుడు అంతా తేటతెల్లం అయిపోయింది. సో ఇప్పుడు ఏమంటున్నారు? కెమికల్ అంటున్నారు. నా ఒపీనియన్ ఏంటంటే ప్రతి పాలల్లో కెమికల్ ఉంటుంది. ఎందుకంటే రైతు దగ్గర తీసినట్టు మీకు ఫ్యాక్టరీ నుంచి వచ్చే పాలలో ఉండదు. కెమికల్ కలపకపోతే అసలు పాలు నిల్వ ఉండవు. సో అలాంటి పాల నుంచి తీసిన దాంట్లో మేబీ ఉండొచ్చు, లేదా ఏదన్నా జరిగి ఉండొచ్చు. కానీ దీంతో కంపేర్ చేస్తే ఈ ప్రజలు రిలీఫ్ అయిపోతారు. సో మనం తిన్న ప్రసాదం మన దేవుడికి ఏమి జరగలేదు అన్న ఫీలింగ్లోనే ఉంటారు తప్పితే ఇంకా ఇందులో ఏదో తప్పు ఉంది, వీళ్ళు ఏదో చేద్దాం కెమికల్ ఉందని ఎంత ప్రచారం చేసినా ఇక ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. నిజంగా ఉన్నప్పటికీ ఇక ప్రజలు నమ్మే పరిస్థితి ఆ కాన్సెప్ట్లో లేదు సార్. రైల్వే కోడూరు ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపులు, ముఖ్యంగా సెక్స్ స్కాండల్ బయటైంది. ఒక మహిళా ఉద్యోగిని లోపరుచుకోవడమే కాకుండా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఆ మహిళ స్వయంగా బయటకు చెప్పింది. గతంలో కూడా జనసేనకు సంబంధించినటువంటి చాలామంది నేతలపై ఇలాంటి ఆరోపణలు వచ్చిన పరిస్థితి. సో జనసేన పరిస్థితి ఏంటి? రోజు రోజుకు జనసేన ఎమ్మెల్యేల చుట్టూ ఇటువంటి లైంగిక వివాదాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? రైల్వే కోడ్ యాక్చువల్లీ అది అమ్మాయి జనరల్ పబ్లిక్ థింకింగ్ ఎలా ఉంటుందంటే సార్, నేను చూసిన దాంట్లో మీరు ఒక 1000 కోట్లు స్కామ్ చేశారనుకోండి, పొలిటికల్ 2 రోజులు డిస్కషన్ ఉంటుంది, దాన్ని తప్పుకుపోద్దా అలా కార్యక్రమాలు చేసుకోవచ్చు. కానీ దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక అమ్మాయి విషయంలో ఏదన్నా ఇన్సిడెంట్ పొలిటికల్ లీడర్ బయటకు వచ్చిందనుకోండి, వాడి కెరీర్ క్లోజ్ అయిపోయే వరకు, ఆడున్న పదవిని క్లోజ్ చేసే వరకు అసలు ఎవరు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి. అయితే జనరల్ పబ్లిక్ కానీ పొలిటికల్గానే ఇలాంటి అఫైర్స్ అన్నీ సహజం అయిపోయినాయి సార్ ఈ రోజుల్లో. ఏదోవరకు రోజుల్లో ఏంటంటే ఎవరికి యాక్సెసిబిలిటీ ఉండేది కాదు, అమ్మాయిలతో మ్యారేజ్ అయిన ఫోన్ ఉండేది కాదు, ఇలాంటి సోషల్ మీడియా ఉండేది కాదు. సో ఇప్పుడు అందరికి ఈజీ యాక్సెస్ వచ్చేసింది. ఈ ఈజీ యాక్సెస్ తర్వాత ఈ లవ్ అఫైర్లు కానీ ఇల్లీగల్ అఫైర్లు కానీ ఇంకోటి కానీ కామన్ అయిపోయినాయి. కామన్ అయిపోయాక ఈ పొలిటికల్లో ఉండేవాళ్ళు ఏంటంటే ఏదన్నా ఒక వాయిస్ వచ్చేసరికి వేరే పార్టీ వాళ్ళు దాన్ని బ్యాట్ చేయడం, దాన్ని పార్టీ అధ్యక్షులు పాయింట్అవుట్ చేస్తూ నీ పార్టీ వాడు ఇలా చేసాడని. పార్టీలో లక్షల మంది ఉంటారు సార్, కొన్ని లక్షల కోట్లలో ఉంటారు పార్టీ కేడరు. ఎంతమందినని పార్టీ అధ్యక్షుడు కాస్తాడు, ఎంతమంది చూస్తాడు, ఎవరి లైఫ్లో వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ప్రతి లైఫ్ని తీసుకొచ్చి మనం పార్టీ అధ్యక్షుడికో పార్టీకి అంటగట్టక్కర్లేదు. ఇప్పుడు ఎందుకని అంత కార్నర్ అవుతున్నారంటే జనసేన ఎక్స్క్లూజివ్గా పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ పార్టీ కానీ గతంలో వేరే పార్టీలు ఇన్సిడెంట్లు ఎవరో కంప్లైంట్లు చేయలే. లేడీస్ వచ్చి పేర్లు ఎందుకు అండి, పేర్లు ఎందుకు కానీ మనకి పేర్లు అవసరం లేదు, ఆరోపించారు పేర్లు అవసరం. వేరే పార్టీలు ఎక్కడ కంప్లైంట్ చేయలేదు, కానీ వాటిని బేస్ చేసుకుని విపరీతమైన ట్రోల్ చేశారు. అప్పుడు పార్టీలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీలని అధ్యక్షుల్ని నీ పార్టీకి ఆర్డర్ ఇదని చెప్పి విపరీతమైన ట్రోల్ చేసి డిగ్రేడ్ చేసే ప్రయత్నాలు చేశారు. సో అలాంటి పరిస్థితి నుంచి ఆ పెయిన్ తీసుకుని వచ్చినవాడు ఇప్పుడు మీ తరపున అమ్మాయే కంప్లైంట్ పెట్టింది వచ్చి. అదొకటే కాదు, ఇంకా సినిమా ఆయన ఒక ఆయన, తిరుపతి నుంచి ఒక ఆయన, ఇలాగ అమ్మాయిలు వచ్చి కంప్లైంట్ పెట్టారు. కంప్లైంట్లు విత్ ఎవిడెన్స్ వాళ్ళు బయటకు వస్తున్నారు. అలాంటి సందర్భంలో ప్రతిపక్ష పార్టీలు ఎందుకు ఊరుకుంటే, నువ్వు ఆల్రెడీ వాళ్ళని బ్యాట్ చేసి ఉన్నావు. అలాంటి కార్యక్రమంలో ఇక నీకు ఇప్పుడు మీడియా ముందు మాట్లాడకుండా కళ్యాణ్ గారు వెళ్ళిపోయిన పరిస్థితి. ఆ ఇన్సిడెంట్ చెప్పారు కదా, రెస్పాండ్ అవ్వలేదు. సో ఇలా అదే జగన్ గారు ఏదో అడవుళ్ళు వెళ్ళిపోతా అప్పుడు ఏదో పద్మావట్లే వచ్చినాయి నేషనల్లో నుంచి, వెళ్తా విజయసాయి అని చెప్తాడు ప్రెస్ నోట్ అని చెప్పి చాలా ట్రోల్ చేసేసారు వీళ్ళు. అలాంటివి ఇప్పుడు మరి ఇతను మీడియాని ఫేస్ చేయాలి కదా, మరి వీళ్ళకి ఆపర్చునిటీ వచ్చింది, ఇప్పుడు ఎందుకు వదులుతారు అలాంటివన్నీ? సో అలాంటివన్నీ ఇక ఫేస్ చేయాల్సి వస్తుంది. గతంలో నువ్వు ఏదైతే నాటుతావో, నువ్వు ఏదైతే ఇస్తావో తిరిగి వస్తుంది. ఈరోజు మన మీద ఏది నిందలేకపోవచ్చు,
కానీ ఏదో ఒక రోజు ఏదైనా చిన్న ఇన్సిడెంట్లో వచ్చిందనుకోండి, దాన్ని పెద్ద చేసి మనకి రివర్స్ వచ్చేస్తుంది. పాదయాత్ర అనౌన్స్ చేశారు వైఎస్ జగన్. ఈసారి పాదయాత్ర గతం కంటే విభిన్నంగా ఉండబోతుంది అనేది ఒక చర్చ ఉంది. సో మీరు ఎలా భావిస్తున్నారు? పాదయాత్ర ఇప్పుడు ఈసారి వర్కౌట్ అవుతుందంటారా, లేక అదే సమయంలో పాదయాత్ర ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? పాదయాత్ర అండి ఎంతమంది నాయకులు ఎన్నిసార్లు చేసినా సక్సెస్ అవుతారండి. దానికి రీజన్ చెప్తాను నేను. పాదయాత్ర చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒక జిల్లాలోకి వెళ్ళారనుకోండి, ఆ జిల్లా ఆ పార్టీ నాయకులు కానీ కంటెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ, చోటా నాయకులు కానీ, విలేజ్ నాయకులు కానీ, కేడర్ కానీ మొత్తం యాక్టివ్ అయిపోతారండి. స్తబ్దుగా ఉన్నది. కొత్త ఓట్లు వచ్చినా రాకపోయినా వీళ్ళందరూ యాక్టివ్ అయిపోతారు. యాక్టివ్ అయిపోయి ఉత్సాహంగా పనిచేస్తారు. పార్టీ గెలుపులోకి వస్తుందంటే ఇంకా ఎక్కువగా పార్టీలో జాయినింగ్స్ అయిపోతూ ఉంటాయి. సో అందుకనే పాదయాత్ర ఎప్పుడు ఎన్నిసార్లు చేసినా సక్సెస్ అవుతారండి. దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. సరే, మీరు జనసేనలో ఫార్మేషన్ నుంచి ఉన్నారు, తాజాగా వైసీపీలో ఉన్నారు, చేరారు. సార్, కారణాలు ఏమైనప్పటికీ వైసీపీలో ఇప్పుడు మీరు టికెట్ ఆశిస్తున్నారా? టికెట్ ఆశించి పార్టీలో చేరారా లేదా? లేదు సార్, నా ఏజ్ 40 సార్. నేను యంగ్. ఇప్పుడున్న పాలిటిక్స్కి మనం సూటబుల్ కూడా కాదు. ఏంటంటే అన్ని మనీ పాలిటిక్స్ అయిపోయినాయి. ఏ పార్టీ అని ఒక పార్టీని గురించి మాట్లాడట్లేదు. మనీ పాలిటిక్స్ అయిపోయినాయి. అసలు లాంగ్ జర్నీ. మనం ఎప్పుడో కంటెస్ట్ చేద్దాం, మనకు అన్ని అర్హతలు ఉన్నప్పుడు కంటెస్ట్ చేద్దాం అన్న ఆలోచన. సో దానికి తగ్గట్టు ఇప్పుడు ఏదో ఒక లీడర్తో మేము ట్రావెల్ చేస్తూ వెళ్తాము. ఈ పార్టీని బలపరుచుకుంటూ వెళ్తాము. మనకు సూటబుల్ అయింది అదే వస్తుందండి ఏదో ఒక రోజు. అంతేగాని నేను ఇది కంటెస్ట్ చేద్దామని, నాకు ఇది ఇస్తేనే ఇందులో వర్క్ చేస్తాను కానీ అలాంటి కమిట్మెంట్స్తో జాయిన్ అవ్వలేదు. వర్క్ చేసేది కూడా అలా ఉండదండి. మేము ఎక్కడున్న హార్డ్ వర్క్ అండి. ఫ్రెండ్స్తో కలిసి కొన్ని మీటింగ్స్ ఆర్గనైజ్ చేయడం, పార్టీని బలపరచడం, ఈ యాక్టివిటీస్ చేసుకుంటూ వెళ్ళడం నాకు ఇంట్రెస్ట్. అలా చేసుకుంటూ వెళ్తాను. మన పార్టీ గుర్తించినప్పుడు ముందుకు వెళ్తాను. ఎంతకాలం ప్రయాణం చేద్దాం అనుకుంటున్నారు వైఎస్ జగన్? నేను ఇంక ఈ పార్టీలోనే ట్రావెల్ చేస్తాను సార్. గతంలో కూడా నేను చదువుకుని బయటకు వచ్చాను. నేను MBA గ్రాడ్యుయేట్. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా తిరిగాము. స్టేట్ డివైడ్ ఇవన్నీ కొన్ని థింగ్స్ వల్ల ఆ పార్టీ మీద వ్యతిరేక ఫీలింగ్ క్రియేట్ అయిపోయింది ప్రతి ఆంధ్ర వాళ్ళకి స్టేట్ డివైడ్లో. సో అలాంటి సందర్భంలో ఈ న్యూ ఏజ్ పాలిటిక్స్ అని జనసేన వచ్చింది. జాయిన్ అయ్యాము. 12 years అరౌండ్ ట్రావెల్ చేసాము ఇప్పుడు. సో అతను పార్టీని ఎస్టాబ్లిష్ చేయట్లే. ఓడిపోవడం ఈ పక్కన పెట్టండి, పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేయట్లేదు. సో అన్ని విధాల నిర్మాణం ఉన్న పార్టీలోనే వెళ్దాము. నాకు చదువుకున్నప్పటి నుంచి కంప్లీట్ పాలిటిక్స్లో ఉండిపోవాలనే ఒక అదే ప్రొఫెషనల్గా చూస్ చేసుకోవాలని ఒక ఇంట్రెస్ట్. సో అక్కడ కనిపించట్లేదు. సో అలాంటి అన్నీ కలిసి ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ. సో అక్కడ నేను జాయిన్ అయ్యాను. సో లాంగ్ టర్మే ఆ పార్టీలో కొనసాగితే తప్పితే షార్ట్ టర్మ్గా ఏదో బెనిఫిట్ చూసుకుని అది అవ్వకపోతే వెళ్ళిపోవడం అలాంటివి ఏం లేవండి. ఈ పార్టీలో నేను లాంగ్ టర్మే జగన్ గారికి ఒక సోల్జర్ లాగానే నేను వర్క్ చేసుకుంటూ వెళ్తాను. వైఎస్ జగన్ పార్టీలో చేరినప్పుడు కలిసినప్పుడు ఏమన్నారా? జగన్ గారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అలాగా. మేము మీడియాలో డిఫరెంట్గా చూసేవాళ్ళం. చాలా ఈ మీడియా మీకు తెలియదు ఏముంది, ఎగెనెస్ట్ చూపిస్తుంటారు కదా, వాటికి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎమ్మెల్యేలని కలవలేదు ఇతను, కార్యకర్తలను కలుస్తాడు, ఇవన్నీ అలాగ అనుకునేవాళ్ళం. అలాంటి పరిస్థితులు వెళ్ళగానే రిసీవింగ్, మాట్లాడే విధానం, ఆ ఫాలోఅప్ అంతా నచ్చిందండి, మంచిగా అనిపించింది. సో ఇతను ఇప్పుడు వరకు మనకు ఎందుకు కలవలేదన్న ఫీలింగ్ కూడా కలిగింది. సో ప్రతిపక్షంలో ఉన్న ఏదో సందర్భంలో కలవచ్చు కదండి, అధికార పార్టీ సీఎం కాబట్టి లాస్ట్. సో అలాంటప్పుడు కూడా మనం ఎందుకు కలవలేదన్న ఫీలింగ్ కలిగింది ఆయన కలిసినాక. సో మేము ఎవరైతే నమ్మి ట్రావెల్ చేసామో అతను చాలా మంచి వ్యక్తిగా ఉన్నాడు. బయటికి బిహైండ్ అంతా డిఫరెంట్ టీడీపీ కోసం పనిచేస్తున్నారు. సో ఈయనేమో ఆయనే సీఎం అవ్వాలని ఆయనగా ఓన్గానే చూస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం అండి, ఈ జనరల్గా ఈ ఇష్యూస్ జరుగుతుంటాయి కదా పార్టీ క్యాడర్లో. సో ప్రతి మనిషి ఏదో సందర్భంలో ఏదో మిస్టేక్ చేయడం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ జనసేన ఉందనుకోండి, సపోజ్ దిల్ రాజు ఏదో మీటింగ్ పెట్టి చెప్పాడు ఈస్ట్ గోదావరి ఎవరో డిస్ట్రిబ్యూటర్ని, వెంటనే సస్పెండ్. రామారావు గారు అన్న పాపం, ఆయన ఒక ఎస్సీ లీడరు, ఎక్స్ఎమ్మెల్యే, ఆయన ఏం చేశాడంటే రిప్రజెంటేషన్ ఇచ్చాడు, మా కార్యకర్తలకు న్యాయం జరగట్లేదు, కొంచెం నాకు పార్టీ పదవులు ఇప్పించండి అని రిప్రజెంటేషన్ ఇచ్చారు. సస్పెండ్. వినూత కోట ఉందండి, ఒక ఆడపిల్ల, ఆవిడ శీలానికి సంబంధించిన విషయం అది. అది వెనకమాల మర్డర్లు జరిగినాయి, ఇంకోటి జరిగినాయో చూసినా
ఒక పార్టీకి పనిచేసి ఎఫర్ట్ పెట్టిన ఆవిడని కాపాడుకోవాలండి ఏది జరిగినా. అలాగా ఒక నాయకుల్ని కానీ ఏదన్నా పార్టీ నాయకులకి ఇబ్బంది వస్తే నిలబడేవారు జగన్మోహన్ రెడ్డి గారు అండి. చూసాము, ఎందుకంటే చాలా ఇన్సిడెంట్లలో ఆ పార్టీ నాయకులు పబ్లిక్ మేబీ ఎలా తీసుకుంటారో నాకు తెలియదు కానండి ఆ విషయంలో. అంతే కదండి, మనం ఒక నాయకుడి కోసం పనిచేస్తున్నప్పుడు ఆ నాయకుడు మనకి కొంచెం ఇంపార్టెన్స్గా ఉండాలి. అంతేగాని పొలిటికల్గా ఏదో నష్టం జరిగిపోద్ది, పార్టీకి ప్రజల్లో డ్యామేజ్ జరిగిపోతుంది, ఇన్ని థింక్ చేసుకుని నీ కోసం నిలబడినోడిని హఠాత్తుగా నువ్వు పార్టీలోని సస్పెండ్ అయింటే అంత బాధ కలుగుద్దండి. ఇప్పుడు అంతే కదా, వినీత్తో కొట్టడం సస్పెండ్, కిరణ్ రాయల్ని సస్పెండ్ చేశారు, ఇప్పుడు అన్అఫీషియల్గా మళ్ళీ పార్టీ కార్యక్రమాల్లో చేస్తున్నారు. కానీ ఇలాగ పార్టీ డ్యామేజ్ అవుతుందంటే ఇన్స్టెంట్గా రెస్పాండ్ అయిపోతున్నాడు ఆయన, సస్పెండ్ అంటున్నాడు. ఇది అది మంచి సైన్ కాదండి, పార్టీకి పనిచేసాను కాబట్టి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అండి, పార్టీలో ఏది జరిగినా తను కాసుకున్నారు. లీడర్ అంటే ఉండాలండి, అలాగా ఆ గట్స్ ఉండాలి. ప్రజల కంటే ఓట్ల కోసం చూసుకునేవాడు పార్టీ కాదు, అతని కోసం పనిచేసిన వాళ్ళకి కూడా కష్టం వచ్చినప్పుడు నిలబడాలి. అలాంటి వాళ్ళు నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని నేను వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా అది గుర్తించానండి. ఏదో ఆయనకి డ్యామేజ్ జరుగుతుందని ఒక నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే టైప్ కాదు. మీరు చూసుకోండి, ఇది ఆయనకి పొలిటికల్గా ఎంత డ్యామేజ్ జరిగింది 3 రాజధానులు, కానీ ఆయన అనుకున్నారు చేశారు కదా. తర్వాత నాడు నేడు అని స్కూల్స్లో ఎంత డెవలప్ చేశారు, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. పొలిటికల్గా చాలా బ్లేమ్ చేశారు, పిల్లలు చిన్నపిల్లలు ఊళ్ళల్లో ఉంటారు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, సడన్గా మారిస్తే ఏంటన్నారు. కాదు, ఇది హెల్ప్ అవుతుంది పిల్లలకి, వాళ్ళ చదువులకు ఉపయోగపడుద్ది. డేరింగ్గా అసలు ఎవరు ప్రతిపక్షాలని ఇక్కడ ఓట్లు నష్టపోతామని కూడా చూడలేదు, వాళ్ళు అంత డ్యామేజ్ చేద్దామన్న. అలాగే నిర్ణయాలు తీసుకున్నవాడు కూడా ఉండాలి కదండి, ఆ డేరింగ్ స్టెప్స్ ఉండాలి. సో ప్రజెంట్ ఉన్న పొలిటికల్ లీడర్స్లో జగన్ గారు ది బెస్ట్ అండి అలా నిర్ణయాలు తీసుకోవడంలో. ఆయన దాని వెనకమాల బిహైండ్ ఆలోచించరు, నాకు ఎంత పొలిటికల్ గెయిన్ అవుతుంది లేదా ఎంత పొలిటికల్ నేను లాస్ అవుతున్నాను చూసి ఆయన యాక్టివిటీస్ కనపడలేదు అక్కడ. సో ప్రజలకి ఉపయోగపడుతుందా లేదా మంచి జరుగుతుందంటే ఓకే గో హెడ్ అన్నట్టు వెళ్ళిపోయారు, కానీ ఈ పొలిటికల్ బెనిఫిట్స్ చూసుకుని చేయలేదు. మీతో ఏం మాట్లాడారు మీరు మా చేరినప్పుడు పార్టీలో? ఏం మాట్లాడతారని జనరల్గా వెల్కమ్ చెప్తారు. సో మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది పొలిటికల్గా అడిగారు. సో ఎందుకు డిఫర్ అయ్యి పార్టీ చేంజ్ అవ్వాలనుకుంటున్నారు అడిగారు. ఇప్పుడు మీకు అన్నీ చెప్పినాయే నేను అక్కడ చెప్పడం జరిగింది. 20 నిమిషాలు టైం ఇచ్చారు. సో పని చేస్తామండి, కొంచెం లాంగ్ టర్మ్ మీతో కలిసి అని చెప్పాము. వెల్కమ్ చెప్పారు. నాకు న్యూస్ ఛానల్ ఉందండి అని చెప్పా. గతంలో ఇలాగే నాదెళ్ల మనోహరే చెప్పాను న్యూస్ ఛానల్ ఉందని. నువ్వు మా వీడియోలు చేస్తావు, నీ ప్రజలు చూస్తారు, నువ్వు డెవలప్ అవుతావు, నీకు సబ్స్క్రైబ్ అవుతారు, నీకు ఆదాయం వస్తుంది, ఇలా మాట్లాడారు నాదెళ్ల మనోహర్ గారు. ఇప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళి వేరే ఆయన చెప్పారు, అతనికి ఒక కేఎన్టీవీ అని ఒక సంస్థ ఉందండి అని. సో అనగానే ఆ మీడియా విభాగం ఎవరినో పిలిచారు. సో చేసి ఇతనికి మనం ఎలా హెల్ప్ చేయగలం, అతను హెల్ప్ చేయగలడు, మనం ఇతను గ్రో చేయాలి, కొంచెం ఏదన్నా పాసిబిలిటీస్ ఉంటే చూడండి అని చెప్పారు. చూస్తారులే తర్వాత సంగతి. సో రిసీవింగ్ డిఫరెన్స్ నేను చూశాను కదా కల్లారా. నేను అదేంటి మనం 10 సంవత్సరాలు గొడవలించుకున్నప్పుడు అలా మాట్లాడారు, ఇక్కడ ఎలా ఉందన్న ఫీలింగ్ కలుగుద్ది కదండి. సో అలాగే నాకు కొంచెం మంచి ఒపీనియన్ ముందు నుంచి ఉన్నదండి ఆయన మీద, జగన్ గారి మీద. సో అది ఫ్రెషర్ పార్టీ, అక్కడ ఏమన్నా ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి అన్నట్టు ఫ్రెషర్కి వెళ్ళాం. కానీ సో ఇతను ట్రావెల్ చూసాము, గత గవర్నమెంట్లో వీళ్ళ నాన్నగారు చేసిన మంచి కార్యక్రమాలు చూసాము. మా స్వతహా మాది కాంగ్రెస్ ఫ్యామిలీ. అదే చెప్తున్నాను మీకు ఇక్కడ మేము ఎడ్యుకేషన్ అయి వచ్చామండి. సో ఇది న్యూ ఏజ్ పాలిటిక్స్. మీకు ఇందాక చెప్పినట్టు లీడర్ల పేర్లు చెప్తారు, భగత్ సింగ్, చెగువేరా, ఇక అవి చెప్పే వాటికి మనం ఏమనుకుంటాం, ఇవన్నీ చూడం మనం. అక్కడ విన్నర్ లాస్ట్ చూడము, ఫైటింగ్ స్పిరిట్స్తో ఉండాలనుకుంటాం. కానీ ఇక ఈ పొలిటికల్ జర్నీలో అది పనిచేయదండి, అవన్నీ ఫాలో కావట్లేదు, బయట చెప్పడమే కానీ ఫాలో కావట్లేదు. 3 రాజధానుల అంశంపై మీ వైఖరి ఏంటి, ఎలా ఉండాలనుకుంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై మీరు కట్టుబడి ఉంటారా? 3 రాజధానుల మీద మాట్లాడటానికి యాక్చువల్గా నా వయసుగానే నా స్టేటస్ కానీ సరిపోదని నా ఒపీనియన్ జనరల్గా. కానీ ఒక బయట నుంచి చూసిన వాడికి ఒక పార్టీ కార్యకర్తగానో లేకపోతే సామాన్య ప్రజలుగానో నా ఒపీనియన్ అయితే చెప్తాను. సో ఒక గవర్నమెంట్ ఒక రాజధాని ఫామ్ చేసింది,
అమరావతి అని. సో జగన్ గారు ఏం చేశారంటే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు అనే ఓడు మాట్లాడకుండా ఆయన ఉద్దేశం 3 రాజధానులు ప్రధానంగా ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్ డెవలప్ చేద్దాము. సో రాజధాని అంటే లక్షల కోట్లు కావాలి, మనకి రాష్ట్ర బడ్జెట్ అంత లేదు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిటీ వైజాగ్, సో అక్కడ ఐటీని డెవలప్ చేయొచ్చు. సో ఇటు రాయలసీమ వాళ్ళు కూడా కొంచెం ఏదో డెవలప్మెంట్ అడుగుతారు కాబట్టి ఇటు కోర్టు కానీ ఇవన్నీ ఇక్కడ ఫామ్ చేద్దామనే ఆలోచనతో ముందుకు వచ్చారు. కానీ అది 3 రాజధానులని వర్డ్ యూజ్ చేయకుండా ఇదే డెవలప్మెంట్ చేస్తుంటే అమరావతి రాజధాని అని చెప్పి ఈ యాక్టివిటీస్ చేసుకుంటూ వెళ్ళిపోతే వైసీపీకి చాలా ఉండేదండి. చాలా ప్రజల్లో యాక్సెప్ట్ చేసేవారు. 3 రాజధాని అంటాం, తెల్లారు లేస్తే డిబేట్స్లో ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ వెళ్ళాడు, ఇక్కడ ఇక్కడ అన్యాయం జరిగిందని తెల్లారులు అయితే మీడియాలో చెప్పడం, రైతులతో ఉద్యమాలు చేయించడం, తెల్లారులు అయితే అదే ఉండేది పబ్లిక్లో ఉండే. ఇక జరుగుతున్న మంచిని కూడా ఎవరో అబ్జర్వ్ చేయలేదు. సో మంచి అని ఎందుకు అంటున్నానంటే ఇంత అల్లరి చేశారు కదా కూటమి ప్రభుత్వం, ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, ఎక్కడ డెవలప్ చేస్తున్నారు? డెవలప్మెంట్ మీరు ఈ పెట్టే పరిశ్రమలు కానీ అన్నీ ఎక్కడ పెడుతున్నారు? వైజాగ్లోనే పెడుతున్నారు, వైజాగ్లోనే అన్నీ జరుగుతున్నాయి. అమరావతిలో ఈ స్కాములు చేసుకోవడానికి, సొంత వర్గాలకి ల్యాండ్లు ఇచ్చేసుకోవడానికి, ఇంకా ల్యాండ్ పూలింగ్ చేసి తాకట్లు పెట్టుకోవడానికి, దానివల్ల ఫండ్స్ గ్యాదర్ చేసుకోవడానికి పూలింగ్లన్నీ చేస్తున్నారు. యాక్చువల్ వర్క్ అంతా వైజాగ్లోనే జరుగుతుంది. తర్వాత జగన్ గారు అక్కడ బ్యూటిఫుల్ బిల్డింగ్ కట్టారు, 500 కోట్లు 600 కోట్లు పెట్టి రిషికొండలో. అది పిచ్చపిచ్చగా నచ్చేసింది చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి. వాళ్ళు అక్కడ డ్యామేజ్ చేశారు కాబట్టి ఆ బిల్డింగ్ 4 వదిలేశారు. కానీ లేకపోతే చంద్రబాబు ఉందిరా ఆ బిల్డింగ్లో, ఖచ్చితంగా లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉండేవారు. సో అంత బ్యూటిఫుల్ బిల్డింగ్ని మల్టిపుల్ టైమ్స్ వెళ్ళారు చూడటానికి. సో దాంట్లో ఉంటే ఎక్కడ క్రెడిట్ జగన్ గారికి వస్తుందని దాంట్లో స్టే చేయలేదు, కానీ లేకపోతే ఎవరొకరు దిగిపోతారు దాంట్లో. సో అంత బ్యూటిఫుల్గా అది ఉంది, తక్కువ ఎక్స్పెండిచర్తో కట్టారు. సో కనీసం చెప్పుకోవడానికి ఉంది వీళ్ళకి, కూటమి వాళ్ళకి ఇది కట్టిందని. వీళ్ళు కట్టిన బిల్డింగ్స్ ఏమున్నాయండి? అసలు ఏమీ లేవు. కళ్యాణ్ గారు కూడా ముచ్చటపడి వెళ్ళారు, కమిటీ ఫామ్ చేశారు దాన్ని, ఆ బిల్డింగ్ దేనికి వాడదామని. నాకు తెలిసి ఆ కమిటీ వీళ్ళ ఆఫీస్కి ఏదో ఒకటి వాడుకోండి అని చెప్తారు ఖచ్చితంగా. సో వాళ్ళతోనే చెప్పించుకుని వీళ్ళ స్టే చేసే అవకాశం ఉందేమో అని నా ఒపీనియన్. అంత బ్యూటిఫుల్ బిల్డింగ్ ఆయన కట్టారు. కాకపోతే దాంట్లో ఇప్పుడు దిగిపోతే ఏమన్నా జగన్ గారికి మైలేజ్ వస్తుందని వాళ్ళు ఆలోచించి దానికి వెళ్ళట్లేదు అంతే. భవిష్యత్తులో కాపులు ఆంధ్రాకి ముఖ్యమంత్రి అవకాశం ఉందంటారా? మంచి ప్రశ్న అడిగారండి. ఇది యాక్చువల్ సినిమా వాళ్ళు అవ్వదండి. సినిమా వాళ్ళ వల్ల ఆ కులాలకు డ్యామేజ్ జరుగుతుంది కానండి, సినిమా వాళ్ళు వెళ్ళి సీఎం అయ్యే పరిస్థితి లేదు. ఇది నిజాయితీగా ఎవరన్నా ఒక ఇండస్ట్రియలిస్టో, కులంలో పెద్ద ఒక 40-50 వేల కోట్ల ఆస్తులున్న ఎవరన్నా నా సామాజిక వర్గానికి రాజకీయంగా ఇంత అన్యాయం జరుగుతుందా, నా తరం పోయినా సరే నేను దీన్ని ఏదో ఒకటి చేయాలనుకునే అలాంటి ఇండస్ట్రియలిస్టులు ఒక 3-4 కలుపుకుని ముందుకొచ్చి ఇప్పుడు జనరల్గా జరిగే ఎలక్షన్ ఏదైతే మనీ పాలిటిక్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళ మీద భుజానికి ఎత్తుకునే చేస్తే కనుక భవిష్యత్తులో స్కోప్ ఉంటుందండి. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అంటే కాపులు మరి మిగతా కులాలు ఆదరిస్తారు, మీరు చెప్పిన యాంగిల్లో ఎవరైనా ముందుకు? మీరు అడిగిన దాన్ని బట్టి అండి, మీరు గ్రామాల్లో చూసుకోండి, డిఫరెంట్ క్యాస్ట్లు గౌరవంగా అండి అని పిలుచుకుంటారు. అప్పర్ క్యాస్ట్లను అయితే మిగిలిన వాళ్ళు మ్యాక్సిమం అండి అని పిలుస్తారు, లేదా తెలియని వాళ్ళు ఎవరన్నా అండి అనుకుంటారు. కానీ ఒక కాపులతో మాత్రం అందరూ అక్క, బావ, మావయ్య, అల్లుడు రిలేషన్తోనే పిలుచుకుంటారు అన్ని కులాల వాళ్ళు. అది అప్పర్ క్యాస్ట్లో కాపులతో తప్పితే మిగిలిన క్యాస్ట్ వాళ్ళకి ఎవరితో ఉండదు. ఆ రిలేషన్ లేకపోతే వేరే కులాలు యాక్సెప్ట్ చేయకపోతే ఎలా ఉంటుంది? అది ఉంటారు. కానీ పొలిటికల్గా వాళ్ళు వస్తే అది చేస్తారు, ఇది చేస్తారని వాళ్ళని డ్యామేజ్ చేయడానికి డిఫరెంట్ మీడియాలు పనిచేయడం, అలాంటి సందర్భంలో వాళ్ళు వీక్గా చూపించబడుతున్నారు కానండి. కానీ గ్రామాల్లో అన్ని కులాలతో చాలా సవ్యంగా కలిసి ఉంటారు. సో అలాంటి సందర్భంలో యాక్సెప్ట్ చేస్తారు, చేసి అందరూ కూడా కలిసి పనిచేస్తారు. కానీ అధినాయకత్వం ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. వాళ్ళకి మా తరం పోయినా నెక్స్ట్ తరాన్ని మనం ఎవరినన్నా చేద్దామని డిసైడ్ అవ్వాలి. వాళ్ళు కూడా షార్ట్ టర్మ్ బెనిఫిట్ కోసం నేను వేరే పార్టీకి సపోర్ట్ చేసి ఎమ్మెల్యే అయిపోదాం, లేకపోతే మినిస్టర్ అయిపోదాం, మన వెనకాల కులం ఉంది, మనకు ఓట్లు వేస్తారు, ఇది చేద్దామంటే అవదండి, అవదు. భవిష్యత్తులో కూడా సినిమా వాళ్ళ వల్ల అవుతుందని నేను అనుకోవట్లేదండి.
నేను చిన్న వ్యక్తినైనా నా పర్సనల్ ఒపీనియన్ అవును. ఎవరైనా ఇండస్ట్రియలిస్టులు, అది కూడా ఒక 40,000 50,000 కోట్లు ఉన్న వాళ్ళు ఒక 3-4 పూనుకుని కులానికి అన్యాయం జరుగుతుంది పొలిటికల్గా, మనం ఏదో ఒకటి చేద్దామని ఒక హానెస్ట్ మైండ్తో వస్తే పాసిబుల్ అండి, పాసిబుల్ లేకపోవడం లేదు. సో అలా ఎవరు వచ్చేవాళ్ళు ఉంటారు, ఇక చూడాలి అలాంటి పరిస్థితి. ముద్రగడ్డ గారు చాలా ముక్కుసూటి మనిషి, హానెస్ట్ మనిషి అండి, చాలా హానెస్ట్ మనిషి. అతను నమ్మే కాపులు ఉన్నారండి, ఎందుకు నమ్మరు? అతను రాజకీయంగా అతను ఏదో పార్టీ పెట్టాడని ఇటు వెళ్ళి ఆపోజిట్ ఎవరన్నా తిడుతున్నారు, కానీ అంత తిట్టించుకునే అవసరం ఆయనకి లేదు. మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఎలక్షన్లో నెంబర్ ఆఫ్ పీపుల్ ఛాలెంజ్ చేస్తారు, ఏదో గుండు కొట్టించుకుంటాను, 7 o'clock బ్లేడ్తో గొంతు కోసుకుంటాను, అరమేసం తీపించుకుంటాను, చాలామంది నా పొలం కాస్తాను, చాలామంది ఉంటారు. కానీ ఎవడన్నా ఎలక్షన్ ఓడిపోతే నిలబడతారా? ముద్రగడ్డ గారు ఏం చెప్పారు, నేను ఓడిపోతే నా ముద్రనాభరెడ్డి అని పెట్టుకుంటా అన్నారు, పద్మనాభరెడ్డి అని. ఆయన ఏం చేశారు, ఓడిపోయినాక అఫీషియల్ సర్టిఫికేట్స్లో కూడా ఆయన పేరు మార్పించుకున్నారు. అదండి ఒక వ్యక్తి కమిట్మెంట్ అంటే అది, ఒక వ్యక్తి నిజాయితీ అంటే అది. అంతేగాని పార్టీలు పెట్టి వాళ్ళ జెండా పోయింది వీళ్ళ జెండా పోయింది, ఆడిస్తే తీసుకోండి లేకపోతే లేదు, ఏంటండి ఇవన్నీ? కమిట్మెంట్ అంటే అదే, ఒక ముద్రగడ్డ గారు కమిట్మెంట్ వ్యక్తి, ఛాలెంజ్ చేశాడు, ఛాలెంజ్కి నిలబడ్డాడు. ఆ కమిట్మెంట్తో ఉండాలి లాంగ్ రన్, ఏదో స్వల్ప బెనిఫిట్స్ కోసం చేస్తే అవదండి.